ఎంపీసీ బైపీసీ ఇంటర్లో ఏ గ్రూప్ అయినా సరే బెస్ట్ డిగ్రీ కోర్స్ ఇండియాస్ ఫస్ట్ ఇండస్ట్రీ ఇంటిగ్రేటెడ్ ఏఐడిపి డిగ్రీ. కాల్ నౌ. మీకు పుట్టినటువంటి బిడ్డని గా మార్పించారు, తనకు నచ్చినట్టుగా మీరు నిర్ణయాలు తీసుకున్నారు. అసలు మీ లైఫ్ లో ఎదురైనటువంటి పరిణామం? ఆన్ ది స్పాట్, వాట్ ఎవర్ యు ఆర్, ఎండ్ ఆఫ్ ద డే యు ఆర్ మై చైల్డ్. నా ఆలోచన అంతా నా తర్వాత నా బిడ్డకి ఎవరుంటారు. మీకు మీ బంధువులు కానీ సమాజం కానీ అలాంటి సవాలు మీకు ఎదురుగలదా? నా కుటుంబంలో సవాలు ఎదురైంది. మమ్మల్ని దూరంగా పెట్టడం జరిగింది. మీరు మా ఇంటి పేరు పాడు చేస్తున్నామన్నారు. నాకు ఎడ్యుకేషన్ లేదు, జాబ్ ఆపర్చునిటీ లేదు, నేను చనిపోదామనే ఇబ్బందులు పడి చేద్దాం అనుకున్న కొంతమంది చెయ్యలేరు ఆ పని. ఇప్పుడు నా గురించి తెలిసిన తర్వాత కూడా రోడ్ ఎక్కుతున్నారు కదా, వాళ్ళకి చాలా డబ్బు. స్టార్టింగ్ కొన్ని డేస్ ఉండే, దాని తర్వాత లైక్ వాళ్ళకి అర్థమైనట్టుంది నాకు తెలిసి. అవి చెప్పుకోలేనివి ఇంకా అంతే. ఇదేంటి నాలో ఏమన్నా లోపం ఉందా, నేను ఒక్కదాన్ని ఇలా ఉన్నానా? వాళ్ళతో పాటుగా నేను కూడా ఆశీర్వాదాలు ఇవ్వడం, ఆడడం, పాడడం, డబ్బులు కలెక్ట్ చేయడం, కుక్కల్ని మా మీదకి వదిలిన సందర్భాలు కూడా ఉన్నాయి. నీ నంబర్ ఇస్తావా, రాత్రి నాకు ఇంటికి వస్తావా, అలా కూడా అన్నారా? నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సాయి భైరి. హిజ్రా లేదా ట్రాన్స్జెండర్, ఈ పేరు వినగానే అందరికి ఒక నెగిటివ్ థాట్ అనేది ఉంటుంటుంది. కానీ ఈరోజు మనం దీంట్లో ఒక పాజిటివ్ కోణాన్ని తెలుసుకోబోతున్నాం. సాధారణంగా ఒక ఇంట్లో ఒక అబ్బాయి ఒక టీనేజ్ వచ్చిన తర్వాత అతను అబ్బాయి కాదు అమ్మాయిగా మారుతున్నాడని తెలిసిన తర్వాత సమాజం యాక్సెప్ట్ చేయదు, తల్లిదండ్రులు యాక్సెప్ట్ చేయరు. ఆ తర్వాత ఆ అబ్బాయి పరిస్థితి అమ్మాయిగా మారేటువంటి పరిణామాల్లో జరిగేటువంటి సిచ్యువేషన్స్ ఏంటి, ఇక్కడ తల్లిదండ్రులు తీసుకునేటువంటి నిర్ణయాలు ఏంటి? ఒక తల్లి ముందడుగు వేసింది, తన ఇంట్లో తనకు పుట్టినటువంటి ఒక బిడ్డ ట్రాన్స్గా మారుతున్నటువంటి విషయాన్ని గ్రహించి తాను బయటికి గెంటేయకుండా తన బిడ్డని, తనకు పుట్టినటువంటి అబ్బాయిని అమ్మాయిగా మార్చడానికి స్వతంత్ర హక్కుని కల్పించి, సమాజం ఏమనుకున్నా పర్లేదు, బంధువులు ఏమనుకున్నా పర్వాలేదు, నా బిడ్డ నాతో ఉంటే చాలని చెప్పేసి ఒక ట్రాన్స్ ఉమెన్కి తల్లిగా మారి తనను ఉన్నత చదువులు చదివించి ఇప్పుడు ఫారెన్లో ఒక ఉన్నత స్థాయికి తీసుకువెళ్ళింది ఒక తల్లి. అంతేకాకుండా అనేక మంది ఇలాంటి పిల్లలు ఎవరైతే ఇంట్లో నుంచి తరిమేయబడ్డటువంటి అబ్బాయిలు, ట్రాన్స్గా మారినటువంటి పిల్లలందరికీ ఒక తల్లిగా మారి ఇప్పుడు వారికి ఎడ్యుకేషన్ కానీ వారికి ఉపాధి కల్పించడంలో కానీ కీలక పాత్ర పోషిస్తుంది. ఆ తల్లి మన దగ్గర ఉన్నారు. వారితో మాట్లాడి అసలు ఏం జరుగుతుంది ఈ ట్రాన్స్జెండర్ కమ్యూనిటీలో, లేదా వారు మారేటువంటి పరిణామంలో ఆమెకు ఎదురైనటువంటి సవాళ్ళు ఏంటో కూడా తెలుసుకుందాం. ఆవిడే ముకుందమ్మాల గారు. అమ్మ నమస్తే. నమస్తే అండి. సో ముందుగా మీ గురించి తెలుసుకున్నప్పుడే నాకే కొంత డిఫరెంట్గా అనిపించింది. ఎందుకంటే ఇప్పుడున్న సమాజంలో ఏ తల్లిదండ్రులు కానీ సమాజం కోసమో లేకుంటే వాళ్ళకున్నటువంటి ఇంట్రెస్ట్ లేకపోవడమో వాళ్ళ పిల్లలు ఇలా ట్రాన్స్గా మారుతున్నారు, లేకుంటే వాళ్ళ జన్యులోపం ఉందని తెలిసి ఇంట్లో నుంచి గెంటేస్తున్నటువంటి పరిణామాలే చూస్తున్నాం. కానీ ఏ తల్లిదండ్రి కూడా వారిని యాక్సెప్ట్ చేసి వారి ఇంట్లోనే పెంచుకొని వారు మారినా కూడా, అబ్బాయి అమ్మాయిగా మారినా కూడా వాళ్ళతో పాటు ట్రావెల్ చేసి చదువు చదివించి జాబ్ చేపిస్తున్నటువంటి వాళ్ళైతే ఎక్కడా లేరు. బట్ మీ కేసులో అది జరిగింది. మీకు పుట్టినటువంటి బిడ్డనే ట్రాన్స్గా మార్పించారు, తనకు నచ్చినట్టుగా మీరు నిర్ణయాలు తీసుకున్నారు, తన ఉన్నత చదువులు చదివించి ఇప్పుడు ఎక్కడికి పంపించారని చెప్పేశారు. అసలు మీ లైఫ్లో ఎదురైనటువంటి పరిణామం ఏంటి? లైఫ్లో ఎదురైన పరిమాణాలు చాలా ఉంటాయి. కానీ నా బిడ్డ ఎప్పుడైతే బయటకు వచ్చిందో 2005లోని నాకు దీని గురించి అసలు ఏం తెలియదు. సాధారణంగా ఏమవుతుంది, మనకేం తెలియనప్పుడు మనం యాక్సెప్ట్ చేయలేము. అది తను వచ్చి పలానా అనగానే అది భగవంతుడు నాకు ఆ ధైర్యం ఇచ్చాడు. ఆన్ ది స్పాట్, వాట్ ఎవర్ యు ఆర్, ఎండ్ ఆఫ్ ద డే యు ఆర్ మై చైల్డ్. ఐఎమ్ గోయింగ్ టు బీ విత్ యూ, జస్ట్ క్యారీ ఆన్ విత్ యువర్ స్టడీస్ అని చెప్పా. అందరూ అనుకోవచ్చు అంత ధైర్యంగా ఎలా చెప్పగలుగుతుందని. నాకు భయం ఉంది. అంటే నా తర్వాత నేను ఎప్పుడు సమాజం ఏమనుకుంటుంది, నాకు కోడళ్ళు రారు, మనోళ్ళు రారు, అది ఎప్పుడు నేను ఆలోచించలే. నా ఆలోచన అంతా నా తర్వాత నా బిడ్డకి ఎవరుంటారు, అదే ఒకే కోణంతో నేను ఆలోచించిన తర్వాత ఏమైనా కానీ ఇక్కడ కూడా ఒక విషయం తల్లిదండ్రులకి ఏం చెప్పాలంటే, ఎప్పుడైతే పిల్లలు వచ్చి మీ దగ్గర షేర్ చేసుకోవడానికి వస్తారో ఇమ్మీడియట్గా వాళ్ళని రిఫ్యూజ్ చేయకండి. ఒకప్పుడు చేశారు, నేను చేయలే. ఆన్ ది స్పాట్ యాక్సెప్ట్ చేశాను. వాళ్ళని రిఫ్యూజ్ చేయకుండాను, రిజెక్ట్ చేయకుండా ఫస్ట్ వాళ్ళు ఏమంటున్నారు వాళ్ళ ఇన్నర్ వాయిసెస్ని ఓపికగా వినండి. విన్న తర్వాత మీరు ఏం డెసిషన్ తీసుకుంటారో తీసుకోవచ్చు. ఆ విధంగా నేను నా బిడ్డ ఎప్పుడైతే తన పలానా అని చెప్పిందో అనగానే నాకు ఏమి నాలెడ్జ్ లేకపోయినా సరే నీ తోడుగా ఉంటానమ్మా, నువ్వు చదువుకో అనేసరికి తను
అప్పుడు ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్లో ఉన్నది, వెరీ కన్జర్వేటివ్ కాలేజ్, ఉస్మానియా కాలేజీలో చదివింది, అది నడిపించుకుంటున్నది. అప్పుడు ఇక్కడ మన సమాజం, మన ఇండియాలోనే ఒక యాక్ట్ లేదు, ఏం లేదు. తను బతకడం ఇక్కడ కష్టమైన ఉద్దేశంతో ఏం చేశాను, దిస్ ఇస్ నాట్ ద కంట్రీ ఫర్ యూ నాన్న, యూ హ్యావ్ టు లీవ్ అవర్ కంట్రీ అండ్ గో అంటే, వై షుడ్ ఐ గో మామ, ఐ బోర్న్ ఆన్ దిస్ గడ్డ, ఆ గడ్డ మీద పుట్టినప్పుడు ఆ గడ్డ మీద నేను నా రైట్స్ గురించి పోరాడతానన్నది. అలాంటి మనిషి తను ఎప్పుడైతే ఎంబీబీఎస్ పూర్తి చేసుకుని బయటకు పడిందో అప్పుడు తనకు అర్థమైంది. అప్పుడు యూరోప్కి వెళ్ళింది, అమెరికాకి వెళ్ళింది, అన్నీ చేసుకుని తను లైఫ్లో సెటిల్ అయిపోయింది. కానీ ఇక్కడ అందరూ ఎందుకు రిఫ్యూజ్ చేస్తారు అంటే, ఎందుకు వాళ్ళని యాక్సెప్ట్ చేయారంటే సమాజం ఏమనుకుంటుందో. అంటే మీకు ఎదురు కాలేదమ్మా, మీరు ఇప్పుడు మీ పాప అబ్బాయి ఇలా మారిపోయాడు అని తెలిసినప్పుడు, లేకుంటే మీరు ఏదైనా పర్లేదని చెప్పేసి మీ పాపకు ఫ్రీడమ్ ఇచ్చి మార్చేసినప్పుడు మీకు మీ బంధువులు కానీ సమాజం కానీ అలాంటి సవాలు మీకు ఎదురు కాలేదా? నా కుటుంబంలో సవాలు ఎదురైంది. మీరు ఎలాగ ఒప్పుకుంటారు, మీరు అలాగ ఒప్పుకుంటే అందరూ అలాగే తయారవుతారు కదా అని చెప్పేసి, ఇది మీ బాధ్యత, తనకి ఒప్పించి పెళ్లి చేయాలి అని చెప్పేసి. దట్ బిడ్డకి పెళ్లి చేయాలని నా బాధ్యత కాదు, తనకి ఇష్టం వచ్చి చేస్తే నేను చేస్తా. కానీ వాళ్ళకి రబ్ చేసి మనం పెళ్లి చేయాలనేది మన బాధ్యత అని చెప్పడానికి నాకు వీలు లేదు. వాళ్ళకి ఇష్టం వచ్చితే చేస్తాం, కానీ అయిష్టంతో ఉన్నప్పుడు బలవంతంగా పెళ్ళిళ్ళు చేయకూడదు. ఆ విధంగా కూడా మా ఇంట్లోని చాలా ప్రాబ్లమ్స్ వచ్చింది. ఆవిడ ఎలాగా యాక్సెప్ట్ చేస్తుంది. నేను మా ఇంట్లో పెద్ద కోడల్ని, మాది చాలా పెద్ద ఫ్యామిలీ అనమాట. వాళ్ళందరూ కూడా చాలా లవ్తో ఉండేవాళ్ళే, ప్రేమతో ఉండేవాళ్ళే. కానీ వాళ్ళకి అవగాహన లేకుండా వాళ్ళు కొన్ని మాటలు మాట్లాడేవారు, మమ్మల్ని దూరంగా పెట్టడం జరిగింది. ఒకరైతే మీరు మా ఇంటి పేరు పాడు చేస్తున్నామన్నారు. సరేనయ్యా, మీ ఇంటి పేరు పాడు చేస్తామంటే మీ ఇంటి పేరు మీరే పెట్టుకోండి, నాకు అక్కర్లేదని మా పాపకి ఇంటి పేరు తీసేసాను. ఇంకొకరు అన్నారు, మీరు అన్నయ్య గారు రావచ్చు కానీ మీ బిడ్డ రాకూడదన్నారు. 8 సంవత్సరాలు అయిపోయింది, ఇప్పటివరకు బెంగళూరుకి వెళ్తాం కానీ మా ఇంట్లోకి వెళ్ళను అంటే. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, అవన్నీ వదులుకోవచ్చు కానీ నా బిడ్డను వదులుకోగలుగుతానా? ఇప్పుడు సమాజం లేకపోతే నేను బతుకుతా, నా బిడ్డ కూడా బతుకుతుంది. కానీ నా బిడ్డ లేకపోతే నేను బతకగలుగుతానా? నేను లేకపోతే మా బిడ్డ బతుకుతాము అంటే రోజు రోజుకి చచ్చి బతికి అలా బతకాలి. అవసరమా మనకి? ఇప్పుడు ఆ బిడ్డ నన్ను ఇలా కన్మని అడగలేదు కదా, నేను కదా జామీన్ ఇచ్చాను. ఇప్పుడు ఎవరిది బాధ్యత? అది నా బాధ్యత. అందుకే సొసైటీ ఏమన్నా అనుకోని పర్వాలేదు, నా బాధ్యత నేను నిర్వహించాలి. నా బిడ్డకి నేనే లేకపోతే వేరే వాళ్ళు ఎవరో వచ్చి నిలబడతారమ్మా వాళ్ళ గురించి. ఆ టైంలో మీ హస్బెండ్ గారు కూడా కోఆపరేట్ చేశారు? చాలా కోఆపరేట్ చేశారు. కానీ ఇక్కడ ఒకటి ఏంటంటే, నాకు తెలియకుండా తను చెప్పిన తర్వాత, నేను ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత రాత్రిపూట కూర్చొని ల్యాప్టాప్లో చదువుకొని ఒక 10-15 రోజులు బాగా చదువుకున్న తర్వాత ఎస్ ఐ ల్యాడ్ టు లివ్ విత్ దిస్ అని ఒక కంక్లూషన్కి వచ్చేసాను. వచ్చిన తర్వాత మా హస్బెండ్కి చెప్పాను. నేను మా హస్బెండ్ కూడా తెలియదేమనుకున్నాను నేను. అప్పుడు ఏమన్నారు, నువ్వేం చేస్తావు, నువ్వేం చేయలేవు, వాడిని ఏమనకు, జస్ట్ కీప్ క్వైట్ అంతే. ఇంకా దాని తర్వాత ఒక ఆర్గ్యుమెంట్స్ కానీ ఏమీ లేదు, చాలా కూల్గా అయిపోయింది. ఇన్ దట్ వే ఐఎమ్ వెరీ వెరీ లక్కీ టు హ్యావ్ సచ్ హస్బెండ్ అనమాట. ఇప్పుడు కూడా ఆయన విడిచిపెట్టి ఇలాగ కార్యక్రమాలకు అంతా వెళ్ళిపోతుంటాం, ఫుల్ సహకరిస్తారు. ఈ పిల్లలందరూ కూడా మా ఇంటికి వస్తుంటారు, వాళ్ళకి ఏం కావాలో చేయమని చెప్తారు, ఎప్పుడు నన్ను ఎక్కడ అడ్డరు అనమాట. సో అంటే ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్లోనే ఆ సిమ్టమ్స్ తెలిసాయని? సిమ్టమ్స్ తెలియనగా తను బయటకు వచ్చింది. సిమ్టమ్స్ అందరికీ తెలియదు ఆ రోజుల్లో. మాకు ఇప్పుడంటే చాలామందికి తెలుసు, ఎందుకంటే మేము వెళ్తున్నాము కాలేజెస్లోని, కార్పొరేట్స్లోని, అన్నిట్లో మేము అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెడుతున్నాము. వాళ్ళంటే ఎవరైనా చెప్తున్నా కనుక చాలా వరకు అవేర్నెస్ వచ్చింది కనుక ఇప్పుడు ఈ యంగ్ పేరెంట్స్ వాళ్ళని ఐడెంటిఫై చేయగలుగుతారేమో. తనంతా తను బయటకు వచ్చినప్పుడు నేను చెప్పాను. ఇప్పుడు అబ్బాయి నుంచి అమ్మాయిగా మార్పించారు? మార్పించడం కదా, తనకు జస్ట్ గివ్ హర్ ఫ్రీడమ్ అన్నమాట. వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ, యూ డూ ఇట్, వీఆర్ విత్ యూ. సో ఇప్పుడు ఏం చేస్తున్నారు పాప? అక్కడ బర్లిన్లోని, జర్మనీలో జాబ్ వచ్చింది, అక్కడ జూనియర్ అసిస్టెంట్గా చేస్తున్నారు. ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత యూరోప్కి వెళ్ళారు, అక్కడ ఎంఎస్ జెరంటాలజీ చేశారు. మళ్ళీ ఇండియాకి వచ్చారు, ఇండియాలో నిమ్స్లోని జీరాటిక్ మెడిసిన్ చేశారు, పీజీ డిప్లొమా. మళ్ళీ అమెరికాకి వెళ్ళారు, అమెరికాలోని అది కూడా వాళ్ళు పిలిచి ఇచ్చారు సీటు, ఫ్రీ సీట్ ఇచ్చారు. అక్కడ పిహెచ్డి జెరంటాలజీ చేసింది, పోస్ట్ డాక్ చేసింది. ఇప్పుడే జూన్ 1 బర్లిన్కి వెళ్ళి అక్కడ జాయిన్ అయింది జూనియర్ సైంటిస్ట్. సూపర్. సో ఓకే, ఇంతవరకు బాగానే ఉంది. మీ ఇంట్లో జరిగినటువంటి సన్నివేశం కాబట్టి ఇంతవరకు మీరు సస్టైన్ అయ్యి కంప్లీట్ చేశారు. బట్ ఇప్పుడు మిగతా సొసైటీలో ఉన్నటువంటి వారందరినీ కూడా ఇప్పుడు మీరు పిక్ చేసుకుని ఒక తల్లిలాగా వారి బాధ్యతలు తీసుకుంటున్నట్టుగా తెలిసింది. ఈ లైన్లోకి ఎందుకు వెళ్ళాలనిపించింది? సొసైటీలో ఉన్న వాళ్ళందరినీ కాదనుకోండి, ఎవరైతే ముందుకు వస్తున్నారో నా గురించి తెలిసి, ఇప్పుడు ఈ చట్టం వచ్చిన తర్వాత మాలాంటి వాళ్ళు ఉన్నాము అని తెలిసిన తర్వాత చాలామంది ముందుకు వస్తున్నారు. వాళ్ళందరికీ జాబ్స్ కావాలంటే జాబ్స్ ఇప్పిస్తున్నాము. తర్వాత హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి ప్రయత్నిస్తున్నాము.
కొంతమంది లైవ్లీహుడ్ ప్రాజెక్ట్ కావాలంటారు, అంటే ఎవరన్నా ఒక వ్యాపారాలు పెట్టమంటున్నారు, అలాంటి వ్యాపారాలు పెడుతున్నాము. ఎవరైతే ముందుకు వస్తున్నారో వాళ్ళందరికీ మేము చేయగలుగుతున్నాము. ఈ సందర్భంలోనే నేను ఒక క్వీర్ బంధు పేరెంట్స్ అసోసియేషన్ అని ఒకటి పేరెంట్స్ని అందరినీ ఒక దగ్గర చేర్చాలనే ఉద్దేశంతో చేశాను. కానీ ఏ పేరెంట్స్ ముందుకు రావట్లేదు. కానీ ఒక సింగిల్ ఉమెన్ ఆర్మీ లాగా నేను దాన్ని ఆ సంస్థని ముందుకు తీసుకెళ్తున్నాను. ఇప్పుడు రీసెంట్గా నేను 2 అమ్మాయిలు కూడా నేను అపాయింట్ చేసుకున్నాను. దానికి నాకు ఫండ్స్ అదేం లేదు. ఒక దాత వచ్చి అమ్మ నువ్వు ఇంత కష్టపడుతున్నావు, వాళ్ళకి మేము శాలరీ అది పే చేస్తామో వాళ్ళు పెట్టుకుని ఇంకా ముందుకెళ్ళని సహకరిస్తుంటే అలా ముందుకు నడిపించుకుని మీ వెళ్తున్నాను. లక్ష్యం ఏంటి దీంట్లో చేయడం వల్ల? అంటే వారందరికీ ఒక ఉపాధి, లేకుంటే ఇప్పుడు బయట ఉన్నటువంటి పరిస్థితులు ఉండకుండా చేయడమా, లేకుంటే ఎట్లా అనుకుంటున్నారు? బయట ఉండే ఆ పరిస్థితులు ఉండకుండా చేయడానికి ఉండదు. ఎందుకంటే అది మన కల్చర్, అది చాలా సంవత్సరాల నుంచి మనకు ఆ కల్చర్ వస్తున్నది. ఇప్పుడు ఆ కల్చర్లో ఉన్న వాళ్ళందరినీ మనం మారుస్తామని చెప్పకూడదు. ఎందుకంటే వాళ్ళకి అది అలవాటు అయిపోయింది, దాంట్లోనే ఉన్నారు, వాళ్ళని అలా వదిలిపెట్టాలి. అది కూడా అందరు ఏమంటారంటే వాళ్ళని చీదరించుకోవడం అది చేస్తారు వాళ్ళు ఇలాగని. అలాగే దానికి కారకులు ఎవరు? మన సొసైటీ కదా, సొసైటీ, పేరెంట్స్ వదలడం వల్ల కదా పిల్ల బయటకు వచ్చి అన్నీ చేసుకుంటున్నారు. ఎవరికి ఆశ ఉండదమ్మా బయటకు వచ్చి నేను అడుక్కుంటాను, మీరే కదమ్మా ఇప్పుడు మీ పాపని బయటకు వదిలేస్తే తను కూడా అలానే అయి ఉండేది కదా, సైంటిస్ట్ అయిపోయింది, జర్మనీలో జాబ్ చేస్తుంది. అలాగా ఇప్పుడు అలాంటి వాళ్ళని కూడా మనము చీదరించుకోకూడదు. ఇన్ని రోజులు అయిపోయింది, దాన్ని పక్కన పెట్టండి. ఇప్పుడు ఎవరు వస్తున్నారో వాళ్ళు కూడా చాలా ఇంపార్టెంట్. హిజ్రా కల్చర్ అనేది మనకి ఎప్పుడో తరతరాల నుంచి వస్తున్నది. ఆ రోజుల్లో ఒక మొఘల్ పీరియడ్లో కూడాను వాళ్ళ ఆస్థానాలను వాళ్ళని ఒక సెక్యూరిటీ గార్డ్గా రాణులకు పెట్టించడం అని, అన్ని కోర్టులోనే పనిచేయడము, అన్నీ చాలా మంచి ఉద్యోగాలు ఇస్తుండేవాళ్ళు, చాలా బాగా బతుకుంటుండేవాళ్ళు. వాళ్ళకి ఒక కల్చర్ ఉంది. వాళ్ళు మనం పిలిస్తే పెళ్ళిళ్ళకి వాళ్ళకి వచ్చేవాళ్ళు, మనం కావాల్సినంత వాళ్ళకి ఇచ్చేవాళ్ళము, కావాల్సిన దానికంటే ఎక్కువనే ఇచ్చేవాళ్ళం. వాళ్ళు ఎప్పుడు బయటకు వచ్చి ఇలాంటి పనులు ఎప్పుడు చేయలేదే. ఎప్పుడు అవన్నీ కూడా చాలా దూరం అయిపోయింది. ఆ కల్చర్నే దూరం పెట్టేసి అన్నీ చేయడం వల్ల ఈరోజు వాళ్ళు వచ్చి చేస్తున్నారు. వాళ్ళు కూడా ఎవరమ్మా, ఇప్పుడు ఎవరైతే రోడ్డు మీద పంపించేస్తున్నారో వాళ్ళకి రోడ్డు మీద ఎవరు ఉండరు. అలాంటి అప్పుడు ఎవరు మీరు ఆదరించరు, నేను ఆదరించరు. అప్పుడు ఆ బిడ్డలు ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ఆ సమయంలోని ఈ కల్చర్లో ఉన్న పెద్దవాళ్ళు వస్తారు, వాళ్ళని తీసుకెళ్తారు, వాళ్ళకి ఏం కావాలో ఏం చేస్తారు, వాళ్ళకి ఆసరాగా నిలబడి వాళ్ళ యొక్క జీవితాలను కాపాడుకుంటూ వచ్చారు. అందుకే దాన్ని మనం తీసి పారేయాలన్న ఉద్దేశం మనకి ఉండకూడదు, అది చేయకూడదు కూడా. మనం వాళ్ళ బ్రతుకులు ఎలా బతుకుతున్నారో అలా బ్రతుక్కుంటూ ఉండనియండి. ఇప్పుడు ఎవరైతే వస్తున్నారో, ఇప్పుడు ఎవరైతే చదువుకుందాం అనుకున్నా వాళ్ళందరికీ ప్రభుత్వం ముందుకు రావాలి, సొసైటీ ముందుకు రావాలి, సొసైటీ వాళ్ళకి మర్యాద ఇచ్చాలి. ఇప్పుడు నాతో పాటు ఉన్నారు కొంతమంది పిల్లలు ఉన్నారు, చదువుకున్న పిల్లలు ఉన్నారు, వాళ్ళతో నాతో పాటు వస్తుంటారు, పెడుతుంటారు. రోడ్డు మీద నడుస్తూ వెళ్ళినప్పుడు వాళ్ళు చూస్తున్నారు, నవ్వుతూ ఉంటారు, ఏదో కామెంట్స్ పాస్ చేస్తారు. నేను వదలను, ఇమ్మీడియట్గా వాళ్ళని ప్రశ్నిస్తాను, ఇమ్మీడియట్గా వాళ్ళ వైపు చూస్తాను. నేను పక్కన ఉన్నాను కనుక. పక్కన లేకపోతే ఆ పిల్లలు అది నరకం అనిపిస్తూనే ఉన్నారు కదా, దానిని మనం కాపాడాలి. అది ఎవరిది బాధ్యత? మీది, నాది, తల్లిదండ్రులది, సొసైటీది, గవర్నమెంట్ది, ప్రతి ఒక్కరి బాధ్యత అది. ఇప్పుడు వచ్చే వాళ్ళందరికీను వాళ్ళకు రిజర్వేషన్స్ అడుగుతున్నాం, రిజర్వేషన్స్ ఇవ్వండి. పెన్షన్స్ అడుగుతున్నాం, పెన్షన్స్ ఇంతవరకు ఇవ్వలేదు. ఇప్పుడు మనకి హెల్త్ కూడా తర్వాత మీరు అడిగినప్పుడు చెప్తుంటాను. ఇప్పుడు గవర్నమెంట్ ముందుకు వచ్చింది, వాళ్ళకి అన్నీ చేస్తున్నారు. ఇంకా అవి సరిపోవు, ఇంకా మనకు కావాలి. దానికి ఎక్కడైతే మేము వెళ్తున్నామో, గవర్నమెంట్కి వెళ్తున్నామో అన్ని చోట్ల మాకు ఎక్కడ నెగిటివ్ పాయింట్ రాలేదు, ఎక్కడ మాకు నో అన్న ప్రశ్న ఇంతవరకు రాలేదు. వాళ్ళందరూ మాకు చేస్తున్నారు కనుక ఈ పిల్లలకి ఇంతవరకు మేము సహాయం చేసుకుంటూ వస్తున్నాము, వాళ్ళకి ముందుకు వస్తూనే ఉన్నారు. ఇప్పుడు క్వీర్ బంధు ద్వారా మీరు ఇప్పటివరకు ఎంతమంది వాళ్ళకి కొంత ఉపాధి చూపించడమో లేకుంటే ఎడ్యుకేట్ చేయడమో అట్లాంటి చేశారు? లెక్క పెట్టడానికి రాదమ్మా, చాలామందికి చేసాము. ఒక లా చదువుతున్నారు ఇప్పుడు కొంతమంది, వాళ్ళకి ఫీజులు కట్టించడం అది చేశాను. తర్వాత హెల్త్ పరంగా వాళ్ళు హాస్పిటల్ అడ్మిట్ అయిపోతారు, ఏదైనా వస్తుంది వాళ్ళకి డైరెక్ట్గా ఆసుపత్రికి చాలా ఉన్నాయి. దాన్ని ఒక బుక్ కూడా తయారు చేసి పెట్టాను, ఆ బుక్లో అన్నీ ఉన్నాయి. హెల్త్ పరంగా వాళ్ళని చాలా కాపాడుకుంటూ వచ్చాను. ఇలాగా పికిల్ బిజినెస్ పెట్టించాను, తర్వాత టీ బండ్లు పెట్టించాను. ఇవన్నీ చాలా అవి జరుగుతూనే ఉంటుంది, మేము లెక్క పెట్టడానికి ఉండదు ఎంతమందికి చేసాను. చాలా మందికి క్వీర్ బంధు ద్వారా కొంత మేరకు లబ్ధి పొందినటువంటి వాళ్ళేనా? ఎస్. ఒకసారి మాట్లాడదాం వాళ్ళతో. మీ పేటమ్మ? నా పేరు అక్షర అండి. ఓకే. క్యూర్ బంధనే కాదు, నన్ను ఒక ఎన్జిఓ నుంచి చూసుకోవడం కాకుండా తను ఒక బిడ్డలాగా, ఇప్పుడు తన పాప గురించి ఎలా అయితే చెప్పారో నన్ను కూడా ఒక పాపలాగే, తన పాపలాగే నన్ను ఫస్ట్ నుంచి చూసుకుంటూ వచ్చారు. నేను చదివింది 7th అండి. ఓకే. నాకు ఎడ్యుకేషన్ లేదు, జాబ్ ఆపర్చునిటీ లేదు, నేను బయటకు వచ్చేస్తాను. అసలు నా లైఫ్ ఏంటి, నేను చనిపోదామనే ఒక స్థితిలో ఉండే మనిషిని నేను. ఆ టైంలో మమ్మీ నాకు పరిచయం అవ్వడము, నువ్వేం భయపడొద్దు, నువ్వు ఎటు వెళ్ళవలసిన పని లేదు. ఇప్పుడు అందరికీ కమ్యూనిటీలో వెళ్ళాలి, కమ్యూనిటీలో ఇలా చేయాలి అని ఎవరికీ ఉండదండి.
ఒకవేళ ఇబ్బందులు పడి చేద్దాం అనుకున్న కొంతమంది చెయ్యలేరు ఆ పని. ఇంకా అప్పుడు చనిపోవడమో లేకపోతే ఇంకెక్కడికైనా వెళ్ళిపోవడం ఇంకేదో ఇబ్బందులు పడతారు. ఆ టైంలో నాకు అలా ఉందన్నమాట, కమ్యూనిటీలో వెళ్ళలేను, నేను చెయ్యలేను ఆ పని అనేటప్పుడు మమ్మీ నాకు సపోర్ట్ చేసి నువ్వేం భయపడకు, నువ్వేం బాధపడకు, నేను చూసుకుంటానని చెప్పి నాకు రూమ్ చూసి పెట్టి కొద్ది రోజులు తను ఒక డోనర్ ద్వారా డబ్బులు ఇప్పించి కొద్ది రోజులు నన్ను రూమ్లో పెట్టి తర్వాత ఐటీసీ కోహినూర్లో జాబ్ ఇప్పించి జూట్ బ్యాగ్ దాంట్లో చేపించి ఇట్లా ఇప్పటి వరకు కూడా నన్ను అన్ని విధాలుగా చూసి ఇప్పుడు ఏం చేస్తున్నారమ్మా మీరు? ఇప్పుడు ప్రస్తుతానికైతే నేను బొటెక్లో బోటిక్ చేస్తున్నారు. సూపర్. ఇప్పుడు ఓకే, అంత బాగానే ఉందా? పర్లేదు. ఎలాంటి అంటే కొంచెం కొంచెం ఇబ్బందులు ఉంటాయి, అవి మనిషి అనే వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఉంటాయి. కానీ నేను చాలా సఫర్ అయ్యాను ఆ టైంలో. పేరెంట్స్కి చెప్పుకోలేక, పేరెంట్స్ ఎడ్యుకేటెడ్ పేరెంట్సే అర్థం చేసుకోవట్లేదు ఇప్పుడు. ఎక్కడ మీది? ఆంధ్రానా? ఇక్కడ ఎక్కడ ప్రాపర్? మాది ఆంధ్ర అండి, విజయనగరం జిల్లా. విజయనగరం జిల్లా. మా అమ్మగారికి నేను చెప్పుకోలేకపోయేదాన్ని. ఫ్రెండ్స్కి చెప్తే ఫ్రెండ్స్ హేళన చేసేవాళ్ళు నన్ను. నా స్టడీ కూడా సగంలో అందుకే ఆగిపోయింది. స్కూల్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా హేళనగా మాట్లాడడం, హేళనగా చూడడం. నేను భయపడేదన్నమాట. నేను చిన్నప్పటి నుంచి ఒక భయంతోనే పెరిగాను. ఒక మా మనసు ప్రజలు ఆడే మాటలు బట్టి, మా ఇంట్లో జరిగే సిచ్యువేషన్స్, మా నాన్నగారు లేరు, నాకు చిన్నప్పుడే చనిపోయారు. ఆ సిచ్యువేషన్స్ ఏమో నా మైండ్లో అలా ఉండడం వల్ల నేను చిన్నప్పటి నుంచి భయపడుతూనే ఉన్నాను. ఏదైనా చెప్పడానికి కూడా నేను భయపడేదనమాట. ఆ భయంతో నా చదువు కూడా ఆగిపోయింది. మా అమ్మగారికి చెప్పుకోలేకపోయాను. ఎప్పుడైతే బయటకు వచ్చేసానో నా పరిస్థితి ఏంటో నాకు తెలియట్లేదు, శూన్యం అయిపోయింది అంతా. ఇంకా సడన్గా నాకు దేవతలాగా మమ్మీ కనిపించి, మమ్మీ ఇప్పటి వరకు నాకు సపోర్ట్ చేసుకొని వచ్చారు. నాకు జన్మనిచ్చింది మా అమ్మైనా, నాకు సెకండ్ లైఫ్ ఇచ్చింది మా మమ్మీయే. తను బిడ్డనైతే ఎలా చూసుకున్నారో నన్ను కూడా ఇప్పటి వరకు అలాగే చూసుకొని వచ్చారు. ఇప్పటికీ మా పేరెంట్స్ ఒక 1 year బ్యాక్ నాకు సపోర్ట్ ఉంది తప్ప అంతకు ముందు వరకు మా పేరెంట్స్ కూడా నేను ఇలా అయ్యాను. నేను బయటకు వచ్చి 7 years అవుతుంది. 7 years అవుతుంది. 7 years లో అంటే లాస్ట్ ఇయర్ కంటే ముందు ఎప్పుడు మాట్లాడలేదు? మాట్లాడుతున్నా, బట్ నేను ఇదని నా ఐడెంటిటీ వాళ్ళకి చెప్పుకోలేకపోయాను. నేను ఏదో జాబ్ చేస్తున్నా ఉంటున్నా. 6 years వరకు నేను ఇంటికి వెళ్ళలేదు. ఎందుకు రావట్లేదని మా అమ్మ హెల్త్ కూడా ఇదైపోయింది. ఊర్లో అందరూ ఏదో అయిపోయారు, చనిపోయారు, లేదంటే ఒక అమ్మాయిని తీసుకుని వెళ్ళి పెళ్లి చేసేసుకున్నారు. ఇట్లా అపోహ మాటలు మాట్లాడి, గుచ్చి మాట్లాడి అమ్మని బాధ పెట్టేవాళ్ళు. ఇప్పుడు నా గురించి తెలిసిన తర్వాత కూడా లేదు, వాళ్ళకేంటి, ఇంకా వాళ్ళు చాలా సంపాదించుకుంటారు, చాలా గొప్పగా బతుకుతారు, రోడ్ ఎక్కుతున్నారు కదా, వాళ్ళకి చాలా డబ్బులు వస్తాయి, ఇట్లాంటి మాటలే మాట్లాడుతున్నారే తప్ప నిజమేంటో తెలుసుకొని మాట్లాడట్లేదు. వీటికి కూడా పేరెంట్స్ కొంతవరకు యాక్సెప్ట్ చేయడానికి ఇవొక రీజన్ అండి. అందరూ చుట్టుపక్కల ఒక్కొక్కలా మాట్లాడడము, వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారని ఆలోచిస్తున్నారు. కానీ కాదు, మీరు బయటికి పంపుకున్న పిల్లల్ని మీతోటే పెట్టుకొని వాళ్ళు ఎలా అయితే ఉన్నారో, వాళ్ళ జెండర్ ఏంటి అనేది వాళ్ళని వాళ్ళలాగా ఉన్నిస్తే ఇప్పుడు ఎలా అయితే అంటున్నారో, అడుక్కుంటున్నారు, బెగ్ చేస్తున్నారు, ఇవేవి ఉండవు. మీకు అడిగే ప్రశ్న చేసేది ఉండదు. సొసైటీ ఏమి అనకంటుంటే పేరెంట్స్ వాళ్ళ దగ్గర పెట్టుకుంటారు. పేరెంట్స్ ఒక గైడెన్స్ ఇస్తుండగా మేము మంచిగానే ఉంటాము, భయం లేకుండా. ఇప్పుడు మా జెండర్ గురించి మేము ఆలోచించుకోవడానికి చాలా టైం పడుతుంది. అసలు ఎందుకు నా బాడీలో ఇన్ని చేంజెస్ వస్తున్నాయి, నేనేంటి అసలు అనేది ఆలోచించుకోవడానికి కొంత టైం పడుతుంది. కొంత టైం మా చేంజింగ్లోనే అయిపోతుంది. సర్జరీస్ చేయించుకోవడము, దానికోసం డబ్బులు సంపాదించుకోవడము, దీనిలోనే అయిపోతుంది. సగం మేము ఆలోచించుకొని, ఇది అంతా చాలా కష్టమైన ప్రాసెస్ అండి. ఇవేవి లేకుండా ఉండాలంటే పేరెంట్స్ సపోర్ట్ ఉండాలి. పేరెంట్స్ సపోర్ట్ ఉండాలంటే సొసైటీ కొంచెం యాక్సెప్టెడ్గా ఉండాలి. సో ఇప్పుడైతే మీరు బొటిక్ చేస్తున్నారు, ఎక్కడ చేస్తున్నారు? బొటిక్లో ఉప్పల్లో కాదంబరి స్టూడియోలో నేను చేస్తున్నా. ఒక 1 year నుంచి. 1 year నుంచి చేస్తున్నారు. అంత బాగానే ఉందా ఇప్పుడు? బాగుందండి. తను కూడా నన్ను చాలా బాగా చూసుకుంటారు. తను కూడా ఒక ట్రాన్స్ ఉమెన్. ఓకే. చాలా బాగా చూసుకుంటారు. బాగుంది ఇప్పుడంతా. మీరండి? నా పేరు సరా అండి. యాక్చువల్లీ మాది వచ్చేసి నిజామాబాద్. సో ఎట్ ప్రజెంట్ నేను MBA HR చేస్తున్నాను, ఫైనల్ ఇయర్. లైక్ మిడిల్లో గ్యాప్ వచ్చింది స్టడీస్కి, కానీ మళ్ళీ కంటిన్యూ చేశాను. అండ్ అమ్మ లైక్ ప్రతి దగ్గర బిజినెస్ ఉంది నాకు. యాక్చువల్లీ సోప్స్ బిజినెస్ రీసెంట్గా ఒక 6 months అవుతుంది. సో పెట్టినప్పటి నుంచి అమ్మని కాంటాక్ట్ అయ్యాను. తను స్టాల్స్ ఇప్పుడు పెట్టిస్తుంది నాకు. లైక్ తనకు తోచిన దగ్గర స్టాల్స్ కూడా చెప్తుంది, ఇక్కడ పెట్టుకోనా, ఇక్కడ లైక్ బాగుంటుంది, నువ్వు చేసుకో, ఇదా లైక్ ఒక మంచి గైడెన్స్ ఇస్తుంది. లైక్ ఎందుకంటే మేము బయటికి వెళ్ళి మేము పనులన్నీ చేయలేం బేసిక్గా. సో ఇట్లా బిజినెస్ పరంగా అయినా స్టార్ట్ చేద్దామని ముందుకు వచ్చాను. సో ఇంట్లోకి వచ్చి కూడా ఆల్మోస్ట్ 7 years అయిపోయింది. నేను కూడా ఇలా ఇంటికైతే ఏం వెళ్ళాను ఇప్పటిదాకా. అట్ ప్రజెంట్ కూడా 7 years నుంచి వెళ్ళలేదు మీరు కూడా? ఓకే. అంటే అటు నుంచి కూడా ఏమి రమ్మని కాల్ కానీ ఏమి రాలేదు? స్టార్టింగ్ కొన్ని డేస్ ఉండే, దాని తర్వాత లైక్ వాళ్ళకి అర్థమైనట్టుంది నాకు తెలిసి. సో మాట్లాడతారు, బట్ లైక్ వాళ్ళు రమ్మని ఎప్పుడు అడగలేదు నన్ను. అది
సో అదే ఇంకా పేరెంట్స్ సపోర్ట్ ఉంటే చాలా బాగుంటుంది బేసిక్గా. ఇవన్నిటికీ కూడా లైక్ బ్యాక్ ఒక సపోర్ట్ ఉంటే అది ఆ ఫీల్ కూడా వేరేలానే ఉంటుంది. పేరెంట్స్తో ఉండడం కూడా లైక్ 7 years నుంచి ఇలా ఉంటున్నామంటే కూడా అది ఇట్స్ నాట్ ఏ ఈజీ థింగ్. సో ఇప్పుడు ఎంబీఏ చేశారంటే ఏమైనా జాబ్ పర్పస్? యాక్చువల్లీ ఇంతకుముందు నేను 7 years బ్యాక్ గూగుల్లో చేశాను, ఎగ్జామిటీలో చేశాను, లైక్ ఆన్లైన్ ప్రాక్టరింగ్ చేశాను నేను. ఓకే. అందుకని ఇంకా ఇప్పుడు అంత ఫ్లోర్ మీదకి వెళ్ళి అంత ధైర్యం అయితే లేదు, ఎందుకంటే కొంచెం ఎంఎన్సీస్లో కొంచెం కష్టమే కదా. అంటే నాకు అంత ధైర్యం లేదు బేసిక్గా, బట్ స్టిల్ ఐఎమ్ ట్రయింగ్. సో బిజినెస్లో వెళ్దామని చెప్పేసి ప్లాన్ చేసుకో. హ్యాండ్మేడ్ సోప్స్ బిజినెస్, కెమికల్ ఫ్రీ. అంటే ఈ 7 yearsలో మీరు ఎదుర్కొన్నటువంటి స్ట్రగుల్స్ ఏం చెప్తారు? అదే చెప్తున్నాను, లైక్ ఇంట్లో సపోర్ట్ అయితే ఏంది లేదు. సో ఇందులో కూడా నా వెల్ విషర్స్ ఉన్నారు చాలామంది, బట్ స్టిల్ ఎవరు కొంచెం సెల్ఫిష్గానే ఉంటారు. సో ఓకే, అన్ని కష్టాలు పడే వచ్చాము ఇక్కడ దాకా కూడా, అవి చెప్పుకోలేనివి ఇంకా అంతే. పర్లేదు. ఇప్పుడైతే బిజినెస్లో అడుగు పెడుతున్నారు. బిజినెస్లో అడుగు పెడుతున్నాను, మంచిగా ఉంది, బాగుంది. సో జాబ్ సర్చింగ్లో కూడా అన్నాను. సో ఎందుకంటే చిన్న స్టార్టప్, సో జాబ్ చేసుకుంటే సైడ్కి బిజినెస్ చేసుకుంటే బెటర్ కదా. అదే మీ ఒకవేళ బిజినెస్లో కొంచెం గెటన్ అయితే మీ ఇలాంటి వాళ్ళు ఇంకో 4-5 కూడా మీరు డెఫినెట్లీ అది లైక్ మన వాళ్ళకి మనమే ఒక ఉపాధి ఇచ్చిన వాళ్ళం అవుతాం కదా. అందరికీ నమస్కారం. నా పేరు వాసవి తెలుగు. నేను హైదరాబాద్ ప్రాపర్, పంజగుట్ట పుట్టి పెరిగిందంతా. చిన్నప్పుడు మగపిల్లల్లా ఉండడం వల్ల మా ఫ్యామిలీ అందరూ మంచి మగపిల్లడు పుట్టాడు, బాగా పెద్దగా మా వంశాన్ని కాపాడతాడు, మా కులాన్ని కాపాడతాడు, మాకు మంచి పేరు తెస్తాడు, ఇలాంటివన్నీ చాలా ఉండేవి. కాకపోతే నేను పెరుగుతూ నా శరీరంలో జరుగుతున్న మార్పులు, నా మాట, నా విధానం, ప్రతి తీరు అన్నీ కూడా వాళ్ళందరికీ కొంచెం ఆశ్చర్యాన్ని కలిగించేది. రాను నేను చిన్నప్పటి నుంచి ముగ్గేయడం, ఇంట్లో పని చేయడం, అంట్లు తోమడం, ఆడపిల్ల పెరిగినప్పుడు వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేదు. కానీ ఒక వయసు వచ్చిన తర్వాత, నాకు 16 ఏళ్ళు వచ్చినా కూడా నా శరీరంలో మార్పులు, నా బిహేవియర్ అవన్నీ మారకపోవడం వల్ల వాళ్ళు పడ్డ ఇబ్బంది, వాళ్ళు నన్ను పెరుగుతున్నప్పుడు చూసుకునే విధానం అన్నీ మారిపోయాయి. ఇదేంటి, నాలో ఏమన్నా లోపం ఉందా, నేను ఒక్కదాన్నే ఇలా ఉన్నానా, ప్రపంచంలో ఇంకెవరికి చెప్పుకోలేను, ఇంట్లో వాళ్ళకి ఏమో తెలియదు, నా ఫ్రెండ్స్ ఏమో హేళన చేసేవాళ్ళు, ఇలా ఎందుకు జరుగుతుంది, నాకు చాలా భయపడిపోయి ఓకే నేను ఉండే ప్రపంచం ఇది కాదు, అంటే ఒక పక్షి ఇంకొక పక్షి గూటికి చేరిపోతుంది అన్నట్లుగా నాలాంటి స్వభావం ఉన్న వ్యక్తులను ఎత్తుక్కుంటూ నేను ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోవడం జరిగింది. అప్పుడు నేను బస్ స్టాండ్లో ఉన్నాను ఒక వారం రోజులు. తర్వాత నా ఫ్రెండ్స్కి తెలిసి వాళ్ళు కొన్ని రోజులు అయితే షెల్టర్ ఇచ్చారు. ఇది కాదు జీవితం, నువ్వు నిలబడు, నీకు నచ్చినట్టుగా బతుకు అని కొంచెం మోరల్ సపోర్ట్ అయితే దొరికింది. కానీ ఎక్కడికి వెళ్ళాలి, తీరా ట్రాన్స్ కమ్యూట్ ఎక్కడుందో కనుక్కొని ఓల్డ్ సిటీ చార్మినార్లో అక్కడ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోవడం. వాళ్ళు షెల్టర్ ఇచ్చారు, కానీ వారికి ఇదొక 20 years బ్యాక్ స్టోరీ. వాళ్ళకి ఎవరికి కూడా మమ్మల్ని ఎక్కడ పంపించి చదివించాలి, ఎలాంటి స్కిల్ డెవలప్మెంట్ ఇవ్వాలి, లేదా ఏదైనా ఉపాధి కల్పించాలి, వాళ్ళకి ఎటువంటి అవగాహన లేదు. అలాంటి పరిస్థితులు కూడా వాళ్ళు కూడా ఇలాంటి పొజిషన్ నుంచి వచ్చారు కదా, మీ ఇలాంటి పొజిషన్ నుంచి వచ్చారు. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల నుంచి కానీ ఎటువంటి షెల్టర్ హోమ్ కానీ ఏదీ లేదు. సో చివరికి వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను ఉంటుంటూ వాళ్ళతో పాటుగా నేను కూడా ఆశీర్వాదాలు ఇవ్వడం, లైక్ శుభకార్యాలకు వెళ్ళినప్పుడు వెళ్ళేసి ఆడడం, పాడడం, డబ్బులు కలెక్ట్ చేయడం, ఇవి జీవన వృత్తిగా మారిపోతూ వచ్చింది. కానీ కొన్ని రోజులు అలా సాగింది. ఇలా కాదు, నేను చిన్నప్పటి నుంచి పెరిగింది వేరు, కానీ నేను పుట్టింది భిక్షాటన చేయడానిక, హిజ్రాలందరూ భిక్షాటన చేయాలా, ఇది మారాలి, ఈ ఆలోచన మారాలి. నేను ఎందుకు ఇది ఆశీర్వాదం ఇవ్వడం, ఒక ఇంటికి వెళ్ళి దిష్టి తీయడం, ఇవన్నీ వినడానికి చూడడానికి బాగున్నా కూడా మమ్మల్ని ఒకలాంటి లోకువ చులకన అనేది ఉంటుంది. ఎవరైనా ఇంటి ముందుకు వెళ్ళినప్పుడు ఒక 100 మందిలో 10 మంది అయ్యో వీళ్ళు వచ్చారు, వీళ్ళకి ఏమన్నా ఇవ్వాలి అని ఆలోచిస్తే 90 మంది వీళ్ళు ఎందుకు వచ్చారా బాబు, వీళ్ళని దూరంగా ఉంచాలి అంటే ఒక పిల్లల్ని ఎత్తుకపోయే ముఠ, లేకపోతే సంఘ విద్రోహ చర్యలకు పాల్పడతారు, మమ్మల్ని చులకనగా చూడడం. ఫస్ట్ పోగానే అసలు మీరు గెట్ అవుట్, వెళ్ళిపోరు, నాకు ఇంట్లో రావద్దని కుక్కల్ని మా మీదకి వదిలిన సందర్భాలు కూడా ఉన్నాయి. మీరు రావద్దు ఇళ్ళలో. కానీ బయట ప్రపంచానికి కొంతమంది అనుకుంటారు వీళ్ళు ఆశీర్వాదం ఇస్తే బాగుంటుంది అని చెప్పి. ఎంతమంది మాలాంటి పిల్లలు వాళ్ళ ఇంట్లో పుట్టాలనుకుంటారు. ఆశీర్వాదం అడిగే వ్యక్తులే మళ్ళీ కొంతసేపు అయినాక కొంతమంది వ్యక్తులు, అందరినీ అన్నాను, నీ నంబర్ ఇస్తావా, రాత్రి నాకు ఇంటికి వస్తావా, నీ రేట్ ఎంత అంటే మమ్మల్ని ఎంతసేపు ఒక సెక్స్ వర్క్, ఒక సెక్స్ టాయ్ లాగా చూడడం, చులకనగా చూడడం, ఇవి చాలా చాలా బాధ అనిపించేది. ఇది కాదు నా జీవితం, నేను నాలా కష్టపడుతున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో నాలా పడకూడదు, ఇంట్లోంచి బయటకు వచ్చిన వాళ్ళకి ఒక ఉపాధి అనేది కలిగించాలి, వాళ్ళకి ఒక షెల్టర్ ఉండాలి, వారి కోసం కూడా నేను ఏదైనా చేయాలి అని చెప్పి నేను అందులోంచి బయటకు వచ్చి ఈరోజు కొంతమంది సాయం, స్పెషల్ ముఖ్యంగా ముకుంద్ మాలమ్మ గారు,
సహాయం చేయడము, ఇంకొంతమంది నన్ను నేనున్నామని చెప్పి సపోర్ట్ చేయడం ద్వారా ఈరోజు నేను ఒక ఎన్జిఓలో జాబ్ చేయగలుగుతున్నాను. నేను ఒక ఎన్జిఓని స్థాపించగలిగే స్థాయికి వచ్చాను. క్వీర్ బంధు సపోర్ట్తో ఈరోజు మేము ముందుండి మాట్లాడగలుగుతున్నాను. నిజంగా ఇది మామూలు విషయం కాదు. ఎందుకంటే ఇంట్లోంచి బయటకు వచ్చి మానసిక క్షోభ అనుభవించిన మేము సూసైడ్ అంత బాధ, అసలు ఎందుకు బతుకుతున్నామని ఎంతో మందిని కోల్పోయాం. గత ఈ 2-3 ఏళ్ళలో ఒక 25 మంది పిల్లల్ని కోల్పోయాము. ఈ బాధ, ఈ మానసిక వేదన అనుభవిస్తున్నప్పుడు నేనున్నాను అని చెప్పి ఒక పార్ట్నర్ వస్తాడు, ఒక మగపిల్లడు తోడొస్తుంది. ఈ మగపిల్లలు ఎంతవరకు తోడున్నారు? చాలా వరకు ఈ మధ్య న్యూస్లో చూస్తూ ఉన్నాము. ఒక చోట అయితే ఏకంగా ముక్కలుగా అనకాపల్లిలో ముక్కలుగా నరికేసి ఒక అమ్మాయిని పాడేశాడు తన పార్ట్నర్. ఎంతోమంది పార్ట్నర్ వైలెన్స్తో సూసైడ్ చేసుకుంటున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఇవన్నిటిని అధిగమిస్తూ ఈ సమాజ దృష్టి కోణాన్ని మార్చాలి, మాకంటూ మంచి గుర్తింపు తీసుకురావాలి, మేము ముందుకు రావాలి, నాలాంటి వాళ్ళు పడ్డ బాధలు పడకూడదు, కుటుంబ వ్యవస్థలో కూడా మార్పులు తీసుకురావాలి, గవర్నమెంట్ నుంచి కూడా మార్పు రావాలి అని చెప్పి ఒక్కొక్క అడుగు ముందుకేస్తూ ప్రయాణిస్తున్నాం. కానీ అంత ఆషామాషి కాదు. ప్రతి సంవత్సరం ప్రతిరోజు ఒక మేము జీవనమే మనుగడనే కష్టం. చాలామందికి ఏముంది, బాగున్నారు కదా, మీరు బాగా రెడీ అయిపోయారు అంటే, ఈరోజు నాకున్న ఈ రూపం ఒక 20 ఏళ్ళ కింద లేదు. నన్ను చూసినప్పుడు మగపిల్లని చూసినట్టుగా ఉండి అందరూ ఒరే అని పిలిచేవారు, లేదా నా డెడ్ నేమ్, నా పాత పేరు ఏదో ఆ వాసు అని పిలవాలనుకుంటా. ఈరోజు వాసవి అని పిలవాలంటే వాళ్ళకి మనసు ఒప్పదు ఇప్పటికి కూడా కొంతమందికి. కానీ చిన్నగా మార్పు వస్తుంది. నేను పుట్టి పెరిగింది పంజగుట్ట, హైదరాబాద్. సో ఇప్పుడైతే మంచి ఈ పాజిటివ్ దాని లైన్లోకి వెళ్ళి ఎన్జిఓస్ నుంచి కొంతమందిని మీరు కూడా సపోర్ట్ చేస్తున్నారు. వాస్తవం. ఇప్పుడు నేను తీసుకొస్తున్న ఈ మార్పు ఇప్పుడు కనబడుతుంది. కానీ కుటుంబ వ్యవస్థను దూరం అయిపోయామనే భారం ఇప్పుడు మా కుటుంబంలో నాకు తెలివచ్చే వరకు నేను లేని ఫంక్షన్ జరగలేదు. అంటే మంచి చెడు ఏదైనా, బట్ ఈరోజు నేను ఏ దానికి కూడా మమ్మల్ని పిలవట్లేరు. బాధ అయితే ఉంటుంది, చాలా కుటుంబానికి దూరం అయిపోయాం, చాలా బాధ మాకు ఇది. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్తే అండి. నా పేరు షహీరా హుసేన్. నేను పుట్టి పెరిగింది హైదరాబాద్లోని. కాకపోతే కొన్ని కారణాల రీత్యా మేము మా సొంతూరు పెదపూడి, తెనాలికి దగ్గరలో ఉన్న పెదపూడికి మారిపోయామన్నమాట, మైగ్రేట్ అయ్యాము. ముకుందమాల గారికి మొదటిగా థ్యాంక్ యూ, నాకు ఇక్కడ దాకా ఇంత మంచి స్టేజ్కి ఇక్కడ దాకా తీసుకొచ్చినందుకు. దాంతోపాటు మా నాన్నగారికి నేను చాలా థ్యాంక్ యూ చెప్తానండి. మా నాన్న ఒక 10th ఫెయిల్ టాపీ మేస్త్రి అయినప్పటికీ సివిల్ ఇంజనీర్ కన్నా మెచ్యూర్డ్గా ఆలోచించి నన్ను ఇంట్లోంచి బయట గంటేయకుండా, అమ్మ నీకు రెక్కలిచ్చాను, నువ్వు ఎగురమ్మా, నువ్వు చదువుకొని బాగుపడు, నలుగురికి ఎప్పుడు ఒక మంచి పేరు తీసుకురా అన్నట్టుగానే చెప్పారు. వారి ప్రోత్సాహంతో నేను కమ్యూనిటీలో టచ్లో ఉండి జాయిన్ అయ్యి కూడా ఇందులో నా మొదటి గురువు అయినటువంటి పఠాని ప్రసన్న, వేమూరులో ఉంటారు ఆవిడ. అమ్మ నువ్వు ఇంత బ్రిలియంట్ స్టూడెంట్గా ఉన్నావు, నువ్వు ఇక్కడ వస్తే నువ్వు మాలాగా అడుక్కోలేవు, నువ్వు చదువుకో, నీకు ఎప్పుడు బయటికి రావాలనిపిస్తే అప్పుడు నీకు నేను సహాయం చేస్తానని చెప్పారు. ఆవిడ ప్రోత్సాహంతో మా నాన్న ఆవిడ ప్రోత్సాహంతో నేను డిగ్రీ కంప్లీట్ చేశాను. ఇంత ప్రోత్సాహం వస్తుంది కదా, మనం ఓపెన్ కేటగిరీలో, ట్రాన్స్జెండర్ కేటగిరీలో ఎగ్జామ్ రాద్దాము అనే ధైర్యం వచ్చింది. ఆ ఎగ్జామ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాద్దాము పీజీ కోసం అని చెప్పి ఆ ప్రాసెస్లో నేను ముకుంద మేడం గారికి ట్రాన్స్జెండర్ సర్టిఫికేట్ కోసం కాంటాక్ట్ అవ్వడం జరిగింది. ఆవిడ కాంటాక్ట్ అవ్వడం కన్నా ముందు 2-3 అడిగాను. 1 year నాది రేపురా ఎల్లుండ్రా అని చెప్పి 1 year ఒక అకాడమిక్ ఇయర్ వేస్ట్ చేసేసారు నాకు. సో అలాగే ముకుంద మేడం తెలిసిన తర్వాత వితిన్ 1 month స్పాన్ ఆఫ్ టైంలో నాకు సర్టిఫికేట్ ఇచ్చారు. నెక్స్ట్ కాన్సిక్యూటివ్ అకాడమిక్ ఇయర్కి నేను ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి స్టేట్ లెవెల్లో 300 ర్యాంక్ తోటి ఆంధ్ర యూనివర్సిటీ 99 years హిస్టరీ ఆఫ్ ఆంధ్ర యూనివర్సిటీలో మొదటి ట్రాన్స్జెండర్ ఇన్ అన్ ఓపెన్ కేటగిరీలో సీట్ సంపాదించి గుడ్ రిమార్క్స్ తోటి అందులోనూ ఏయూ హాస్టల్ ఉమెన్స్ హాస్టల్లో ఉండి మంచి రిమార్క్స్ తోటి ఉమెన్ ఆఫ్ ద యూనివర్సిటీ కాంపిటీషన్లో విన్ అయ్యి, ఎలక్యూషన్ కాంపిటీషన్స్లో విన్ అయ్యి, నేను ఉన్నప్పుడు మళ్ళీ మా అకాడమిక్ ఇయర్లో నాక్ విజిట్ జరిగింది. ట్రాన్స్జెండర్ కమ్యూనిటీని యూనివర్సిటీ ద్వారా రిప్రజెంట్ చేయడం జరిగింది. నేషనల్ లెవెల్ జీనోమ్ ప్రాజెక్ట్ అని ఒక సెమినార్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఇన్ని అచీవ్మెంట్స్ చేయడానికి ఇంత కారణం మా యూనివర్సిటీ స్టాఫ్. ఉమెన్స్ హాస్టల్ కల్పించడంలో మా యూనివర్సిటీ ప్రొఫెసర్ అల్లహరి పల్లవి గారు, పాపం ఆవిడకి కత్తి మీద సాము వంటి కేసు అయిపోయింది నాకు. ద ఫస్ట్ కేసు నేను ఉమెన్స్ హాస్టల్లో పెడితే పేరెంట్స్ నుంచి ఎలా ప్రెషర్ వస్తుంది, లేకపోతే తోటి విద్యార్థులు ఎలా ఫీల్ అవుతారు, అవన్నీ వాళ్ళందరికీ కౌన్సిలింగ్ ఇచ్చి మేడం అప్పుడు నాకు ఇవ్వడం జరిగింది. స్టడీస్ పరంగా నేను ఎప్పుడైనా వెనకబడి ఉంటే మా హెచ్ఓడి పి సుభాషిణి దేవి గారు మ్యామ్ కానీ, లేకపోతే డాక్టర్ అపరంజీ మ్యామ్ కానీ నన్ను బాగా మోటివేట్ చేయడం జరిగిందనమాట. సో అలాగా ఆ తర్వాత ముకుందమాల మేడం గారు, నువ్వు ఇక్కడ దాకా వచ్చావు కాబట్టి
నువ్వు కమ్యూనిటీకి ఇన్స్పిరేషన్గా ఉండాలి, నువ్వు చేసే సైన్ వాల్యుబుల్ అయ్యే పొజిషన్కి నువ్వు ఉండాలి అని చెప్పి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి నన్ను ప్రోత్సహించి ఆవిడ నాకు ఫినాన్షియల్ అసిస్టెన్స్ మాత్రమే కాకుండా తల్లి లాంటి, ఇప్పుడు మన పేరెంట్స్కి దూరంగా ఉంటున్నాం కాబట్టి ఆవిడ ఫోన్స్ చేసి ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, బాగా చదువుతున్నారా లేదా, నువ్వు బాగా చదవాలి, ఒక పూట తినకపోయినా పర్లేదు మనం బతుకుతాము కానీ చదువుకోవాలి, రేపటి రోజు నలుగురికి మార్గం చూపించేలాగా ఉండాలి, నిన్ను చూసి కొత్త వాళ్ళు నలుగురు రావాలి అన్నట్టుగా నాకు ప్రోత్సాహం చేస్తూ ఫినాన్షియల్ అసిస్టెంట్స్గా ఇప్పుడు కష్టమైపోతుంది మ్యామ్ మనకి అనిపించినప్పుడు మ్యామ్ ప్రజ్వల ఫౌండేషన్ ఎన్జిఓ ఉంది కదా, యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ దాంట్లో వాళ్ళు గత 3-4 ఏళ్ళుగా పద్మశ్రీ సునీత కృష్ణన్ మ్యామ్ ట్రాన్స్జెండర్స్ గురించి కూడా వర్క్ చేస్తూ ఉన్నారు. ఆ యూనిట్లో మేడం ద్వారా నేను అక్కడ జాబ్ సంపాదించాను. ఒక 2 months నుంచి చేస్తూ ఉన్నాను అనమాట. పార్ట్ టైం జాబ్ పార్ట్ టైంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నాను. భగవంత్ అమ్మవారి దయ వల్ల మేడం కోరిక త్వరలో నెరవేరితే బాగుంటుంది అనుకుంటున్నాను. ఖచ్చితంగా మీరు మంచి పొజిషన్లో ఉండాలి, మంచి పెద్ద జాబ్ కొట్టిన తర్వాత మళ్ళీ మనం ఇంటర్వ్యూ పెట్టుకుందాం ఖచ్చితంగా. పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిపోయింది కదా, PhDకి ఏమైనా ట్రై చేశారా? PhDకి రాయమని చెప్పారు, బట్ నాకు కాంపిటేటివ్ మీద పడింది కాబట్టి. ఎలా ఉంది ప్రిపరేషన్ అంతా? ఓకేనా? పర్లేదు, బాగానే నడుస్తూ ఉంది. రైట్ నేను చెప్పిన జాబ్ లేకపోయినా పర్వాలేదు, నీకు ఇబ్బంది ఉన్నట్టయితే జాబ్ మానేసి ఏదో విధంగా చూసుకుందాం. విడిచిపెట్టే ప్రసక్తే లేదు. నాకు చెప్పకుండా నువ్వు ప్రిపరేషన్ వదిలేవంటే మాత్రం నువ్వు ఊరుకోనని చెప్పా. లేదు మేడం, ప్రిపరేషన్ చేసుకుంటూ జాబ్ చేస్తానన్నది. ఇప్పటికీ అదే చెప్తున్నాను, నీకేమైనా ఇబ్బంది ఉంటే జాబ్ మానేసి ఈ లెవెల్కి వచ్చిన తర్వాత ఒక రోల్ మోడల్గా నిలబడాలి. ఏముందమ్మా, ఈరోజు కొద్దిగా ఏదో హెల్ప్ చేస్తే వాళ్ళు బతికేస్తారు, తర్వాత వాళ్ళు సంపాదించు. తనకి రేపు పొద్దున ఒక మంచి జాబ్ ఉంటే తను ఇంకో 10 మందికి ఇస్తుంది, జాబ్ ఇస్తుంది. అందులో జాబ్ మానేస్తే పర్వాలేదు, ఐ డోంట్ మైండ్. కానీ ప్రిపరేషన్ మాత్రం మాట్లాడడానికి, అంటే నేను కొద్దిగా స్ట్రిక్ట్గా ఉంటాను, కొన్ని విషయాల్లో స్ట్రిక్ట్గా ఉంటాను. ప్రిపరేషన్ మాట్లాడడం మాత్రం వదలకూడదని చెప్పాను. తను నా మాట మీద ఉంది. అలాంటి పరిస్థితి వస్తే జాబ్ మానేస్తుంది, అందులో డౌట్ లేదు. అలాగే వైజాగ్లో ఉన్నప్పుడు కొంతమంది కమ్యూనిటీ మెంబర్స్ నాకు హెల్ప్ చేయడం జరిగింది. హాలిడేస్ వచ్చినప్పుడు మనం ఇంటికి లేదు సార్, మాది తెనాలి దగ్గర పెద్దపూడి. ఎంట్రన్స్ ఎగ్జామ్ ద్వారా నాకు ఆంధ్ర యూనివర్సిటీ విశాఖపట్నంలో సీట్ వచ్చింది. సో అక్కడ ఉన్న కమ్యూనిటీ వాళ్ళు, విజయనగరం నుంచి ఉన్న కొండబాబు గారు నాకు చాలా సహాయం చేశారు. కమ్యూనిటీ అంటే ఇది మన ఫ్యామిలీ, ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ మెంబర్ అమ్మ నువ్వు అని చెప్పి అలా సాయం చేశారు. అలాగే ప్లాటిఫర్స్ ఫౌండేషన్ అని ఒక NGO ఉంది, వాళ్ళు కూడా నాకు సహాయం చేయడం జరిగింది. వాళ్ళ ద్వారా మళ్ళీ ఆ తర్వాత రీసెంట్గా ఒక చిన్న మాస్టర్ డిగ్రీతోనే నేను ఒక సెంట్రల్ యూనివర్సిటీకి రిసోర్స్ పర్సన్గా రీసెంట్గా వెళ్ళడం జరిగిందనమాట, కొండబాబు గారి వారి తర్వాత. మేడం గారు కూడా నాకు చాలా అవకాశాలు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఐ మీన్ ఎక్కడైనా సెన్సిటైజేషన్ ప్రోగ్రామ్స్లో కానీ వీటిలో నాకు ముందుండి అవకాశం ఇప్పిస్తూ ఉన్నారనమాట. సెమినార్స్ కానీ లేకపోతే PPT ప్రెజెంటేషన్స్ కానీ మేడం ప్రోద్బలం వల్లే నేను ఇక్కడ దాకా రాగలిగాను. కంగ్రాట్స్ మేడం. అంటే ఇలాంటి కార్యక్రమాలు చేయాలంటే మీ ఒక్కరితో అయ్యేటువంటి పని కాదు. ఎందుకంటే ఇంతమందిని, ఇప్పుడు మీ పాపనంటే అలాగలాగో మీరు అప్పటివరకు సంపాదించుకున్న దానిలో లేకుంటే దాంతో సస్టైన్ చేసి తీసుకువెళ్ళారు. కానీ ఇంతమందిని చూసుకోవడం అంటే మీతో అయ్యేటువంటి పని కాదు. ఖచ్చితంగా గవర్నమెంట్ సపోర్ట్ ఉండాల్సిందే. సో ఇప్పటివరకు మీరు గవర్నమెంట్ అప్రోచ్ అయినప్పుడు ఎలాంటి అక్కడి నుంచి ఇబ్బందులు లేకుంటే అక్కడి నుంచి సపోర్ట్ ఎలా వచ్చింది? అంటే నేను మొదలు పెట్టడము 2003లోనే, నేను మా పాప కలిపి. అది ఇండివిజువల్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. ఇప్పుడు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఎలా ఉందో, ఇండివిజువల్ సోషల్ రెస్పాన్సిబిలిటీ మనం వెనక్కి ఏమి ఇస్తాం సమాజానికి, ఆ ఉద్దేశంతో 2003 నుంచి HIV పిల్లలకి, ఓల్డ్ ఏజ్ పీపుల్కి, తర్వాత అండర్ ప్రివిలేజ్ పిల్లలు ఉంటారు కదా, రెయిన్బో హోమ్స్ అని, ఇలాంటి వాటన్నిటికీ వెళ్ళడం అవన్నీ చేస్తూ ఉండేవాళ్ళమాట. ఆ విధంగా నాకు బాగా PR ఏర్పడింది. అంటే చాలా ట్రాన్స్పరెంట్గా చేసేదన్నమాట. డబ్బులు నీ చేతిలో తీసుకోకుండా డోనర్ నుంచి బెనిఫిషియరీకి డైరెక్ట్గా పంపించడం. అలాగే నా మీద బాగా కాన్ఫిడెన్స్ చాలా బాగా పెరిగిందనమాట. పెరిగిందో ఎప్పుడైతే ఈ యాక్ట్ వచ్చిందో 2016లో నేను రిటైర్ అయ్యాను. ఎప్పుడైతే ఈ యాక్ట్ వచ్చిందో, ఇంకా ఆ యాక్ట్ వచ్చిన తర్వాత ఆ యాక్టివిటీస్ కొద్దిగా తగ్గించాను. ఎందుకంటే అవి చేయడానికి చాలామంది వస్తారు, ఈ పిల్లలు చేయడానికి చాలామంది తక్కువ రారనమాట. 2019లో యాక్ట్ వచ్చినా సరే ఎవ్వరు ఎక్కడ ఏమీ మాట్లాడలేదు. అప్పుడు నేను దీంట్లో చూసుకొని, నెట్లో చూసుకొని, మన దివ్య దేవరాజన్ గారు ఉమెన్ చైల్డ్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు కదా అని చెప్పి ఆవిడ దగ్గరికి వెళ్ళి అక్కడ నేను మొదలుపెట్టాను. మొదలుపెట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఎక్కడ మనకి ఆపు లేకుండా, స్టాప్ లేకుండా ఒక్కొక్కటి జరుగుతూనే ఉన్నది. అంతవరకు నేను ఎట్లా, అది గవర్నమెంట్ ఇచ్చిందే కాకుండా మనకు చాలా రిసోర్సెస్ కావాలి. అదన్నీ నేను పబ్లిక్తోనే, నాకున్న PR దీంతోనే తీసుకుంటూ వస్తుంటాను. మైక్రోసాఫ్ట్ ఎంప్లాయీస్ నుంచి కొద్దిగా వస్తుంది ఫండ్, అది తీసుకుంటున్న వీళ్ళకి
సర్జరీస్ కానీ ఒక లైవ్లీహుడ్ ప్రాజెక్ట్స్ కానీ ఇప్పటివరకు చాలా లక్షలే ఖర్చు పెట్టాను. ఓకే. ఒంటరిగా ఉన్నా సరే ఇక్కడ వాళ్ళు వీళ్ళ చాలామంది నాకు సహాయం చేస్తుంటారు. ఇక పలానా అమ్మాయికి ఫీజు కట్టాలంటే ఇక మొన్న పాప వచ్చింది, తను సహీరా వచ్చింది, మమ్మీ ఇలాగ కట్టాలి, నాకు స్టడీ హాల్కి కట్టాలి పెట్టాలంటే ఒకరిని అడిగితే డైరెక్ట్గా అలా పంపించేస్తామన్నమాట. అవి సరిపోదు కదా అని చేసి గవర్నమెంట్లో ఇది ఎప్పుడైతే ఎంటర్ అయ్యామో అక్కడ ట్రాన్స్జెండర్ ఐడి కార్డ్ కావాలి వీళ్ళకి. దాని గురించి ఎక్కడ అవేర్నెస్ లేదు, నోబడి వాజ్ టాకింగ్ అబౌట్ దాట్. అప్పుడు నేను గవర్నమెంట్లో వెళ్ళిన తర్వాత ఎంత పొలైట్గా ఆవిడ ఏం చెప్పారంటే, అప్పుడు శ్వేత మోహంతి గారు కలెక్టర్గా ఉన్నారనమాట, ఎంత పొలైట్గా అమ్మ మాకు దీని గురించి తెలియదు, మీకు చెప్పండి ఎట్లా చేయాలో చేస్తామని చెప్పేసి అప్పటికప్పుడు పాస్వర్డ్ అవన్నీ తెచ్చుకొని మా పాపది ఫస్ట్ ట్రాన్స్జెండర్ ఐడి కార్డు చేశారు. తర్వాత నెక్స్ట్ డిస్ట్రిక్ట్లోనేమో రచన ముద్రబాయ్ ఆవిడ తెచ్చేసారనమాట. అంటే ట్రాన్స్జెండర్ కార్డు స్టార్ట్ చేస్తాం. తర్వాత ఆధార్ కార్డు అప్పుడు ఆ సమయంలో ఏమైందంటే కోవిడ్ వచ్చింది. కోవిడ్లోని వీళ్ళకి వ్యాక్సినేషన్స్ ఇవ్వడానికి వీల్లేదు. ఎందుకు వీల్లేదంటే వాళ్ళ దగ్గర ఆధార్ కార్డు లేదు. మరి వాళ్ళందరినీ ఎలా వదిలేస్తామని అప్పుడు ఇమ్మీడియట్గా మనం మా పాపకి ట్రాన్స్జెండర్ ఐడి కార్డు రావడంలో కొంత సెంట్రల్ గవర్నమెంట్లోని మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ వాళ్ళు నాకు చాలా సహాయం చేశారు. అంటే మన కలెక్టర్ గారికి యూజర్ ఐడి పంపించడం, పాస్వర్డ్ పంపించడం, అవన్నిట్లో చాలా సహాయం చేశారు. వాళ్ళకి నేను ఫోన్ చేశాను అంతే. అప్పుడు మనకు బయటకు వెళ్ళడానికి అంత లేదు కదా. ఫోన్ చేస్తే 3 రోజుల్లోని సర్క్యులర్ అన్ని ఇండియాలో మొత్తం అందరు చీఫ్ సెక్రటరీస్కి సర్క్యులర్ పంపించారు. పంపించిన తర్వాత ఆ సర్క్యులర్తోని అందరికీ ట్రాన్స్జెండర్స్ అందరికీ మనం కోవిడ్ ఇంజెక్షన్స్ వ్యాక్సినేషన్స్ అది ఇప్పించగలిగామన్నమాట. తర్వాత మళ్ళీ ఆధార్ కార్డు అన్నది ఏంటి, సెక్యూరిటీ కార్డు. ఎవ్రీబడి షుడ్ హ్యావ్ దట్ కార్డ్. దానికి ఏమన్నా ఒక గవర్నమెంట్ ప్రూఫ్ కావాలి కదా, ఆ ప్రూఫ్ లేదు. అప్పుడు మేము చేసాం, కొంతమంది కలెక్టివ్స్ ఉన్నారు అక్కడ, రచన ముద్రబాయ్ అని, వాసుని, బ్రదర్ వర్గీస్ అని, ఇలా కొంతమంది మీరా సంగమిత్ర అని, జాస్మిన్, ఇలా కొంతమంది ఉన్నాం. ఒక 5-6 మంది మేము కలిపి మేము సెంట్రల్ గవర్నమెంట్కి లెటర్ రాసి అలా చేసి ఒక 6 monthsలోని వీళ్ళ ట్రాన్స్జెండర్ ఐడి కార్డ్ని ఒక ప్రూఫ్గా పెట్టేసి, గవర్నమెంట్ ప్రూఫ్గా పెట్టేసి దాన్ని ఆధార్ కార్డు పోర్టల్లోని యాడ్ చేశారు. అంటే ట్రాన్స్జెండర్ ఐడి కార్డు ఉన్న వాళ్ళందరికీ ఆధార్ కార్డ్స్ వస్తుందని చెప్పేసి. అలాగే మరి పాస్పోర్ట్ కావాలంటే పాస్పోర్ట్లోనే అందులో కొన్ని ఒక క్లాజ్ అది అమెండ్మెంట్ చేయాలి. అప్పుడు వాళ్ళు ఏంటంటే ట్రాన్స్జెండర్ ఐడి కార్డు కావాలంటే వాళ్ళు సర్జరీస్కి వెళ్ళాలని ఒక క్లాజ్ ఉందన్నమాట. దాన్ని మనం ఎలాగ అమెండ్ చేయాలని చేసి మళ్ళీ ఈ యాక్టివిటీస్ ఉన్నాం కదా మేము, కలెక్టివ్స్ అందరు కలిపి మళ్ళీ మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్కి లెటర్ రాసి అది పాస్పోర్ట్ పోర్టల్లో కూడా ఆ మార్పు తీసుకురావడం వచ్చింది. తర్వాత కమింగ్ టు లీగల్ ఇప్పుడు నీకు మీ బిడ్డలకి నా బిడ్డకి అంత అవసరం ఉండదేమో నార్మల్ పీపుల్కి, కానీ వీళ్ళకి చిన్నతనం నుంచే వాళ్ళకి లీగల్ అసిస్టెన్స్ కావాలి. ఎందుకంటే చిన్నతనం నుంచే వాళ్ళు అబాండ్ చేయబడతారు పేరెంట్స్ దగ్గర, పార్ట్నర్స్ దగ్గర. వీళ్ళకి కంపల్సరీగా ఒక లీగల్ ఎయిడ్ కావాలి. అలాగే మన హైదరాబాద్లోని మురళీమోహన్ గారు అని అప్పుడు మెంబర్ సెక్రటరీగా ఉన్నారన్నమాట. ఆయనతో మేము ప్రయాణం చేసి ఒక 2 yearsకి ఇప్పుడు క్యూటీ సెంటర్ అని ఒకటి హబ్సిగూడలో ఉంది, క్వీర్ అండ్ ట్రాన్స్ వెల్నెస్ సెంటర్. ఎవరైతే రోడ్డు మీదకి వచ్చేస్తారో అందరూ ఈ కమ్యూనిటీని వెళ్ళి చేరక్కర్లేదు అని ఒక 10 bedsది ఒకటి క్యూటీ సెంటర్ అనేది హబ్సిగూడలో నడిపిస్తున్నమాట. అక్కడ మన ఇండియాలోనే 2nd లీగల్ ఎయిడ్ ఇనాగరేట్ చేశాం. లీగల్ కూడా అయిపోయింది. ఇంకా హెల్త్కి ఏం చేయాలి, అప్పుడు మొన్న గవర్నమెంట్ వాళ్ళతో మాట్లాడుకొని అప్పుడు మేము ఇప్పుడు ఉస్మానియా హాస్పిటల్లోని ట్రాన్స్జెండర్ క్లినిక్ ఒకటి స్టార్ట్ చేస్తాం. కొత్తలోనే అందరూ రారు కదా, అలాగే మళ్ళీ మేము దానికి జీఈడి సర్టిఫికేట్స్ కావాల్సి వస్తుంది. దానికి ఎర్రగడ్డకి వెళ్ళి మాట్లాడితే మేమెందుకు ఇవ్వాలని చేసి వాళ్ళు ఆర్గ్యుమెంట్స్ పెట్టుకొని వాళ్ళకి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి అన్నీ చేసి ఇప్పుడు అన్నీ సెట్ చేసిన తర్వాత అక్కడ మేము క్వీర్ బంధు పేరెంట్స్ అసోసియేషన్ నుంచి మేము ఒక హెల్ప్ డెస్క్ పెట్టాము. ఆ హెల్ప్ డెస్క్ అని ఒక అమ్మాయి సింధు అనే అమ్మాయి మొత్తం A to Z అంతా నడిపిస్తుంది అనమాట. ఇప్పటి వరకు మనకి మన గవర్నమెంట్ హాస్పిటల్లో ఎన్ని సర్జరీస్ జరగలేదు, ఇక్కడ 12 సర్జరీ జరిగింది. 12 సర్జరీ ఈ సందర్భంలోనే ఒక అమ్మాయికి ఫస్ట్ టైం ఇన్ హిస్టరీ మన సీఎం రిలీఫ్ ఫండ్ వచ్చిందన్నమాట. అలా రేవంత్ రెడ్డి గారు ద్వారా వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేశారు. ఇక మీదటి వీళ్ళకి ఇవ్వాలి, ఎంతోమందికి ఇస్తున్నాం కదా సీఎం రిలీఫ్ ఫండ్, వీళ్ళకి ఎందుకు ఇవ్వకూడదు, వీళ్ళకి కూడా ఎవరైనా వచ్చారంటే తప్పకుండా మీరు సీఎం రిలీఫ్ ఫండ్ ఇస్తామని చెప్పేసి అక్కడ వేముల శ్రీనివాస్ గారు అని ఒక ఆయన ఓఎస్డీ అన్నమాట సీఎం ఆఫీస్ గారికి వాళ్ళు వచ్చి చాలా సహాయం చేసి విదిన్ few hours దే హ్యావ్ శాంక్షన్డ్ సీఎం రిలీఫ్ ఫండ్ ఫర్ 1 ట్రాన్స్ అనమాట. ఇది ఎనీ హెల్త్ ఇష్యూస్ కా మేడం, అదే వేముల శ్రీనివాస్ గారు అన్నారు, అమ్మ ఈ ట్రాన్స్కి సంబంధించిందే కాదు,
ఏ ఇష్యూస్ వచ్చినా సరే వీళ్ళకి మేము ఒక హార్ట్ ప్రాబ్లం రావచ్చు, కిడ్నీ ప్రాబ్లం రావచ్చు, ఏది ఉన్నా సరే మీరు జెన్యున్గా తీసుకురండి, మీరు లెటర్ మీద మీ సంస్థ నుంచి మా దగ్గర తీసుకుని ఎంతమంది వస్తే అంతమందికి మేము సీఎం రిలీఫ్ ఫండ్ ఇస్తా అన్నారు. అది ఎంతో ఒక రిలీఫ్ వీళ్ళకి. చాలా మంది ఇక్కడికి అక్కడికి వెళ్తున్నారు, చాలా కష్టాలు పడుతున్నారు. ఇప్పుడు దాన్ని తీసుకొని మనం ఉస్మానియా హాస్పిటల్లో చేసుకోవచ్చు. అదొక్కటి సరిపోదు కదా, అక్కడ మనకి బడ్జెట్ ప్రాబ్లమ్స్ అవన్నీ ఉన్నాయి. అది కూడా మొన్ననే మన హెల్త్ మినిస్టర్ గారిని కలిసాము, మన సోషల్ వెల్ఫేర్ మేనేజర్ కలిసాము. వాళ్ళందరూ చాలా బాగా స్పందిస్తున్నారు. ఇప్పుడు ఉస్మానియా హాస్పిటల్ మాకు ఏమేమి కావాలో అన్నిటికీ రిప్రజెంటేషన్ ఇచ్చాము, బట్ అన్నిటికీ అన్ని చేస్తామన్నారన్నమాట. అక్కడ సరిపోదు కదా అని మేము ఉస్మానియా గాంధీ హాస్పిటల్ ఒక రిప్రజెంటేటివ్ ఇచ్చాము, వాళ్ళు కూడా ముందుకు వస్తున్నారు. తర్వాత ఇక్కడ జాబ్స్ ఇచ్చారు. రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత హైడ్రాలో కూడా కొంతమంది జాయిన్ అయ్యారు కదా. మన రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ట్రాఫిక్ అసిస్టెన్స్గా 38 మందిని జాయిన్ చేసుకున్నారు. అక్కడ మాకు ఏం రిపోర్ట్ వచ్చింది, సివి ఆనంద్ గారు 6 months తర్వాత రివ్యూ మీటింగ్ పెట్టి ఆయన ఎంతో సంతోషంగా ఏం చెప్పారంటే, నార్మల్ పీపుల్ కన్నా ఈ పిల్లలు చాలా బాగా చేస్తున్నారమ్మా, ఇంకా మేము నోటిఫికేషన్ ఇస్తాము, ఇంకా చాలా మందికి జాబ్స్ ఇస్తామన్నారు. ఇప్పుడు నోటిఫికేషన్స్ అన్ని ఒక్కొక్కటి రిలీజ్ చేస్తున్నారు. అది కాకుండా మెట్రోలో కూడా ఒక 20 మందిని అపాయింట్ చేసుకున్నాం. ఆ 20 మందిలో కూడా వాళ్ళకి యూనిఫామ్స్కి వాటికి మా సంస్థ నుంచి 1,35,000 రూపీస్ ఇచ్చి వాళ్ళకి యూనిఫామ్స్ అంతా ఏర్పాటు చేశాము. అక్కడ మాకేం రిపోర్ట్ వచ్చింది, విదిన్ 1 monthలోనే 3 awards వాళ్ళు సంపాదించారు. వాళ్ళు కూడా అదే చెప్పారు, నార్మల్ పీపుల్ కన్నా వీళ్ళు చాలా బాగా చేస్తున్నారని చెప్పి అక్కడే రిపోర్ట్ వచ్చింది. తర్వాత హైడ్రాలోని 16 మందిని తీసుకొచ్చాం. రీసెంట్గా మన రంగనాథన్ గారు కూడా కలవడం జరిగింది. ఆయన కూడా చెప్పారు, నార్మల్ పీపుల్ కన్నా వీళ్ళు చాలా బాగా చేస్తున్నారు, మా కమిట్మెంట్ ఉంది, మీ త్వరలో మేము ఇంకా రిక్రూట్ చేసుకుంటాం. అంటే వీళ్ళందరికీ ఒక బ్యాడ్ ఇంప్రెషన్ క్రియేట్ చేశారు. ఇప్పుడిప్పుడు సమాజానికి తెలుస్తున్నది, గవర్నమెంట్లో తెలుస్తున్నారు వీళ్ళు ఎలా పని చేస్తున్నారని చెప్పేసి. ఇప్పుడు వీళ్ళకి ఉస్మానియా హాస్పిటల్ మెట్రోలో పనిచేసిన వాళ్ళకి, హైడ్రాలో చేసిన వాళ్ళు వీళ్ళు ఈఎస్ఐ కింద వస్తారు. వాళ్ళకి మళ్ళీ మేము రీజనల్ డైరెక్టర్ని కలిసి, డీన్ గారిని కలిసి రిప్రజెంటేషన్ ఇచ్చి ఒక 6 months వాళ్ళతో పనిచేసిన తర్వాత మొన్న June 30th ఇది కూడా మన ఇండియాలోనే ఫస్ట్ టైం ఈఎస్ఐ హాస్పిటల్లోని ట్రాన్స్జెండర్ క్లినిక్ స్టార్ట్ చేశారు. అంటే ఇప్పుడు 36 మంది ఉన్నారు మెట్రోలో పనిచేసిన వాళ్ళు, హైడ్రాలో పనిచేస్తారు. 36 మందికి వాళ్ళు అన్నీ చేస్తారు. వాళ్ళని అడిగాను, మేమేమైనా డొనేషన్స్ తీసుకురావాలా, ఇంకేమైనా చేయాలా, సీఎం రిలీఫ్ ఫండ్ తీసుకురావాలా అంటే ఏమీ చేయట్లేదమ్మా, మా దగ్గర బడ్జెట్ ఉంది, అన్నీ మేము చూసుకుంటామని చెప్పేసి అన్నారు. అదేవిధంగా ఎయిమ్స్లోని, ఎందుకు మనం ఎయిమ్స్ వదలాలి, ఢిల్లీలోనే ఎయిమ్స్లోనే అన్నీ జరుగుతున్నాయని చెప్పేసి ఒక 2 సంవత్సరాల నుంచి ఎయిమ్స్ వెళ్ళాము, అక్కడ ఇంటరాక్ట్ చేసాము, వాళ్ళ డాక్టర్స్కి అవేర్నెస్ సెషన్ పెట్టాము. అన్నీ చేసిన తర్వాత ఒక 1 week బ్యాక్ నాకు కాల్ వచ్చింది, మీ ప్రపోజల్ అది కన్సిడర్ చేసాము, ఇంకో త్వరలో మేము క్లినిక్ అక్కడ కూడా మేము స్టార్ట్ చేస్తాము అని రేపు మాకు మీటింగ్ పిలిచారు. రేపు వెళ్ళి మేము దాని గురించి అంతా మేము మాట్లాడాల్సి వస్తుంది. ఈ విధంగా హెల్త్, లీగల్ అన్నీ కవర్ చేసుకుంటూ ఏం చెప్పదలుచుకున్నానంటే అన్ని చోట్ల మాకు సపోర్ట్ ఉంది, మేము దాన్ని ఉపయోగించుకుంటూ వెళ్తుండాలి. సో ఇప్పుడు గవర్నమెంట్ నుంచి కూడా మీకు అన్ని రకాల సపోర్ట్ అయితే కనిపిస్తుంది మీరు చేసేటువంటి ఈ యొక్క దీంట్లో. అన్నిటికీ సహకరిస్తున్నారు, మాకు అవకాశాలు ఇస్తున్నారు బాగా. ఇప్పుడు జన్యు మార్పుల్ని మనమైతే ఏం చేయలేం, పుట్టినటువంటి పిల్లోడికి జన్యు మార్పు వచ్చినప్పుడు మనం ఏం చేయలేం. ఆ టైంలో అతను మారుతున్నాడు అనేటువంటి సిచ్యువేషన్ని పేరెంట్స్ గమనించకుండా బయటికి పంపించినప్పుడు మీరు ఫైనల్గా ఏం చెప్తారు అలాంటి వ్యక్తులకంటే? ఇప్పుడు మీకు ఇప్పుడు ఒక సొసైటీ ఉంది, ఈ వీడియో చూసేవాళ్ళు అరే ఇంట్లో వాళ్ళు గెంటేసినా కూడా అమ్మ ఉంది, ఇక్కడికి ఏదో వెళ్తే మాకు ఒక భరోసా లభిస్తుంది అనేటువంటి ఆ ఇంటెన్షన్ అయితే కలుగుతుంది అనుకోవచ్చా? తప్పకుండా. చాలామంది ఇప్పుడు అదే చెప్తున్నాను కదా, ఇప్పుడు రాత్రి ఒక 5 గంటలు నిద్రపోతున్నాను అంతే. ఇలాంటివన్నీ చాలామంది వస్తున్నారు, అందరూ ఫోన్ చేస్తారు, నాకు ఇది కావాలా, జాబ్ కావాలంటారు, బట్టలు కావాలంటారు, రోడ్డు మీదకి వచ్చి నిలబడతారు, వాళ్ళని ఎక్కడ నిలబెట్టాలి. అదే ఇప్పుడు ఒక క్యూటీ సెంటర్లో 10 beds ఉన్నాయి, అది కూడా సరిపోదు, దాన్ని కూడా మేము షెల్టర్ హోమ్ కావాలని అడుగుతున్నాము. ఇప్పుడు ట్రాన్స్ వర్కింగ్ ఉమెన్ హాస్టల్ కూడా పెట్టాలని నా యొక్క నెక్స్ట్ టార్గెట్ నాకు అది. ట్రాన్స్ వర్కింగ్ ఉమెన్ హాస్టల్కి ఫస్ట్ పెట్టాలి. ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలి ఏంటంటే, అందరికీ ట్రాన్స్ ఉమెన్ ఒక్కలే తెలుసు, అక్కడ ట్రాన్స్ మ్యాన్ కూడా ఉన్నారు, అబ్బాయి నుంచి అమ్మాయిగా అయిన ఉన్నారు, అమ్మాయి నుంచి అబ్బాయిగా అయిన వాళ్ళు కూడా ఉన్నారన్నమాట. వాళ్ళందరినీ బయట పంపించకుండా వాళ్ళు పెట్టుకొని ఇప్పుడు గవర్నమెంట్ ఇచ్చే అవకాశాలన్నీ ఉపయోగించుకొని వాళ్ళని ఒక దారిలోకి అంటే వాళ్ళని వి లైక్ టు ట్రీట్ దెమ్ లైక్ దే షుడ్ లివ్ విత్ డిగ్నిటీ ఇన్ సేఫ్ ప్లేస్ ఎండ్ ఆఫ్ ద డే. దానికి ప్రతి ఒక్కరు ముందుకొచ్చి ప్రయత్నించాలని చెప్పేసి నా ఉద్దేశం అండి. ఇది ఒక్కటి ఏం చెప్పాలంటే, ఇక్కడ అందరికీ చాలా మందికి తెలియదు, వాళ్ళు హార్మోన్స్లో ఇంబ్యాలెన్స్ అంటారు, లేదంటే 2 ఆర్గన్స్లో పుడతారని ఏవో అనుకుంటారు ట్రాన్స్ అంటే. ఈ ట్రాన్స్ ఇది చాలా పెద్ద సబ్జెక్ట్ కనుక నేను కాలేజెస్కి, కార్పొరేట్స్కి వెళ్ళి నేను ఎల్జీబీటీకి మొత్తానికి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాను. దానికి ఒక 1 hour సెషన్ పడుతుంది దానికి. ఇక్కడ ఒకటే ట్రాన్స్ అంటే ఎవరన్నా విషయం మీద చెప్తాం, మనకి చట్టం వచ్చింది, దాని మీద మనం పనిచేస్తున్నాం కనుక. ట్రాన్స్ అంటే
ఇప్పుడు వాళ్ళు అబ్బాయి అంటే అబ్బాయిగానే ఉంటారు, వాళ్ళ జెనెటిక్ ఆర్గన్స్ అబ్బాయిగానే ఉంటుంది, హార్మోన్స్ అబ్బాయిగానే ఉంటుంది, బాడీని అబ్బాయి ఉంటుంది. ఎక్కడ రాంగ్ అక్కడ ఏంటి మిస్టేక్ అన్నది వాళ్ళ బ్రెయిన్, వాళ్ళ ఆలోచన, వాళ్ళ యొక్క టేస్ట్, ఫీలింగ్స్ అవన్నీ క్వైట్ ఆపోజిట్ ఉంటుంది. అంటే దే బోర్న్ ఇన్ రాంగ్ బాడీ. ఇప్పుడు మీరు బ్రెయిన్ని మార్చగలుగుతారా? వాళ్ళ యొక్క ఫీలింగ్స్ని మార్చగలుగుతారా? ఇప్పుడు నేను వచ్చి మిమ్మల్ని మీ యొక్క ఫీలింగ్స్ని మార్చలేను. సడన్గా వచ్చి యూ వేర్ శారీ అంటే యూ కాంట్ డూ దట్. ఇన్ ద సేమ్ వే బికాస్ దే బోర్న్ ఇన్ రాంగ్ బాడీ, ఆ రాంగ్ బాడీలో ఉండలేరు. దానికి మేము ఏం చేయాలి? ఇప్పుడు ఇంకా మనకి ఇండియాలో చాలా వరకు ఇంకా డెవలప్మెంట్ అవ్వాలి, హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా డెవలప్ అవ్వాలి. కానీ ఒక్కొక్కటి జరుగుతున్నాయి, దానికి నేను సంతోషిస్తాను. దానికి మనం ఏం చేయాలంటే ఇప్పుడు మగవాడిగా పుట్టిన వాళ్ళకి మగవాళ్ళ హార్మోన్స్ ఉంటుంది, దాన్ని మనం బ్యాలెన్స్ చేయొచ్చు. ఎలా బ్యాలెన్స్ చేస్తామో ఆడపిల్లల హార్మోన్స్ ఇచ్చి వాళ్ళకి బ్యాలెన్స్ చేస్తే వాళ్ళు ఆటోమేటిక్గా వాళ్ళకి ఆడపిల్ల స్కిన్ వస్తుంది, ఆడపిల్లలాగా బాడీ అంతా మారడం అంతా జరుగుతుంది అన్నమాట. ఇంకా బాటమ్ సర్జరీస్ వచ్చేసరికి మనకు చాలా తక్కువ హాస్పిటల్స్ ఉన్నాయి. అంటే ప్లాస్టిక్ సర్జన్స్ వాళ్ళే వచ్చి చేస్తున్నారు, కానీ లీగల్గా ఎవరు ముందుకు చేయట్లేదు. అది కూడా చాలా కష్టమైన ప్రాసెస్, చాలా కాస్ట్లీ. ఆ కాస్ట్లీ దానికి పెట్టడానికి అని చేసి వీళ్ళు ఇంకా ఈ పనులు చేసుకుంటూ బతుకుతున్నారు. వాళ్ళు తప్పు కాదు, దాన్ని మనం ఏం చేయాలి? ఇప్పుడు గవర్నమెంట్ వచ్చి దాన్ని బంద్ చేయండి ఇట్స్ నాట్ పాసిబుల్. బికాస్ దే బోర్న్, సీ సపోజ్ ఐఎమ్ బోర్న్ యాజ్ ఎ ఉమెన్, if I have penis on my body, how do I like it? I hate that. So minimum ఎంజాయ్మెంట్ ఏంటి? నా బాడీని నేను ఎంజాయ్ చేయలేకపోతే వాట్ ఈస్ మై లైఫ్? అంటే అది చాలా ఇంపార్టెంట్. కొంతమంది అడుగుతారు, అమ్మ వీళ్ళు ఇంత కష్టపడి వాళ్ళు సర్జరీ చేసుకునే అవసరమా అంటారు. ఎస్, అఫ్ కోర్స్ ఇట్ ఈస్ టాప్ ప్రయారిటీ. దే విల్ బి రెడీ టు కమిట్ సూసైడ్, బట్ దే వాంట్ టు గెట్ దేర్ బాడీ టు చేంజ్ అనమాట. అంటే వాళ్ళకి అది ప్రయారిటీ. అంటే నేను ఎలా పుట్టానో అలా నీ బతకాలనో వాళ్ళకి ఇది ఉంటుంది కనుక అది అందరికీ చెప్తున్నాను. దాన్ని ఎవరు ఆపడానికి ఛాన్స్ లేదు. బట్ దే లాట్ టు హౌ ఎవర్ దే వాంట్ టు లివ్, లెట్ దెమ్ లివ్. ఇప్పుడు మనకి ఇష్టం వచ్చినా మనం బ్రతుకుతున్నాము కదమ్మా, వాళ్ళు ఇష్టం వచ్చిన వాళ్ళు బతకని. అది వాళ్ళ తేడా, అందరికీ తెలీదు. ట్రాన్స్ అంటే ఎవరు అని అడుగుతారు. దాన్ని ఎవరు మనం మార్చలేము. విల్ హ్యావ్ టు అలౌ దెమ్ టు లివ్ హౌ ఎవర్ దే వాంట్ టు లివ్. వాళ్ళ మైండ్లో ఏముందో, ఎలాగ పుట్టాలనుకుంటారో అలాగే పుడతారు, ఎలాగ బతకాలనుకుంటారు అలాగే బతకడానికి మనం వదలాలి. రైట్ అమ్మా, థ్యాంక్ యూ. మీరు ఇలానే ఇంకా చాలామంది ఇలాంటి ట్రాన్స్లో ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఒక మంచి ఎడ్యుకేషన్ లేకుంటే మంచి ఉపాధి కల్పించి వారు ఉన్నతమైనటువంటి స్థానాల్లో ఉండడానికి మీరు ఇంకా ఇలా హెల్ప్ చేస్తూనే ఉండాలని కోరుకుందాం. అండ్ మీరు మంచిగా చదువుకోండి, మంచి జాబ్ చేయండి, మీరు బిజినెస్లో రాణించండి, అందరూ మంచి పొజిషన్లో ఉండి రేపొద్దున మీరు మంచి జాబ్లో సెటిల్ అయితే మీ పేరు ఐడెంటిటీ వచ్చిందంటే ఆటోమేటిక్గా మీ కమ్యూనిటీ కూడా మంచి ఐడెంటిటీ వస్తుంది. మీరు కూడా ఇంకో 10 మందిని ఇలా తీసుకువెళ్ళచ్చు. కాబట్టి ఆల్ ది బెస్ట్ అందరికి కూడా మీకు. అమ్మ నమస్తే. నమస్తే అమ్మ, థ్యాంక్ యూ.